95వ కీర్తన 11 వచనాలు ఉన్నాయి. ప్రారంభం నుంచి చివరి వరకు మనందరం కలిసి చదువుదాము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు. వారు నా మార్గంలో తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపేర్లో తండ్రి, మీ పరిశుద్ధమైన పాదలు బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. గత పునరుద్ధాన నుండి పునరుద్ధాన వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటును బదులుపరిచిన ప్రేమ ఎంతో గొప్పది. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవా స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయన తండ్రి, ఇప్పుడు ఈ దినము చదవబడిన వాక్య భాగాలు నాయన కీర్తన గ్రంథం 95వ అధ్యాయం ప్రభా, ఇది నా కొరకు మా కొరకు నాయన మీరు ఏదైతే బయలుపరుస్తున్నారో నీ దాసును బట్టి నీ దాసును బలపరచండి నాయన. 7 ఆత్మశక్తిని మనం అడుగుచున్నాను ప్రభా. ఈ యొక్క వాక్యము ప్రభా మా హృదయాల్లోకి చొచ్చుకొని వెళ్ళి ప్రభా మా హృదయాలు సరి చేసుకోవడానికి ఇదొక మాకు మేలుకరంగా ఆశ్చర్యకరంగా ఉంటుందని నాయన నీ దాసు ద్వారా మీరు నాయన ఇచ్చే లేఖనాలు ప్రభా మేము స్వీకరించి దాని ప్రకారంగా నడుచుకోవడానికి నీ కృపను చూపించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచు అన్ని విధాలతోడే నడిపించమని మీకే స్తుతి ఘనత ఆరోపించుకుంటూ యేసయ్య ప్రశస్తమైన నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిని గడపడానికి, నామం పేరట పాడి స్తుతించడానికి, ఆ లేఖనాలని ధ్యానించుకోవడానికి, ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మనం చదువుకున్నటువంటి ఈ 95వ కీర్తన ఏదైనా ఒక పాట గుర్తు చేస్తుందా మనకి? ఏదైనా ఒక పాట గుర్తు చేస్తుందా? ప్రైజ్ ద లార్డ్. 44వ కీర్తన, పాతమైన కొత్తమైన ఒకటే నంబరు, 44వ కీర్తన. ఈ కీర్తనలో ఉండి 8 వచనాల వరకు ఈ పాట 6 వచనాల్లో సర్ది పెట్టారు. చదివినటువంటి వాక్యం ఏదుందో అది ఈ కీర్తనలో ఉంటుంది. ఒకసారి మీరు టాలీ చేసుకోండి. మనం చదివిన కీర్తన ఏదో ఉందో అది ఈ పాటలో ఉంటుంది ఖచ్చితంగా. కొత్తవి ఏమీ చేర్చబడవు. కొంచెం టెంపో కొద్దిగా తగ్గిస్తాను. తండ్రి యెహోవాను గూర్చి సంతోషగానము
చేయుదము తండ్రి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము తండ్రి యెహోవాను గూర్చి మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహధ్వని చేయుదము కృతజ్ఞత స్తుతుల తోడ తండ్రి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము తండ్రి యెహోవాను గూర్చి మహాదేవుడు యెహోవా దేవతారధని పైన మహాదేవుడు యెహోవా దేవతారధని పైన మహాత్యము గల మహారాజు తండ్రి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము తండ్రి యెహోవాను గూర్చి. 6వ వచనం పాడదాం. నేడు మీరు తన మాట అంగీకరించిన ఎడల నేడు మీరు తన మాట అంగీకరించిన ఎడల తామెలు మనోహరము తండ్రి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము తండ్రి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము తండ్రి యెహోవాను గూర్చి. Praise the Lord. తొంభై 5వ కీర్తన 11 వచనాలతో ఉన్నటువంటి ఈ కీర్తన ఆ కీర్తనల పైన ఎవరు రాశారో పీఠిక ఉంటుంది, కానీ ఈ కీర్తనకు అది లేదు. మామూలుగా మనం చెప్పుకున్నాం కొన్ని దావీదే రాసినటువంటి కీర్తనలు పేరు లేకుండా కూడా ఉన్నాయి, పేరుతో చాలా మట్టుకున్నాయి, 70 పైనే ఉంటాయి. ఇంకా మిగతా కీర్తనలు పేరు లేకుండా కూడా ఉంటుంటాయి. మరి ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదేనా? దావీదే రాశాడు అనడానికి మనకున్న ఆధారం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయనకి చెప్పబడిన ప్రకారం
ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. దీనిని బట్టి చూస్తే మరి ఈ కీర్తనలో నేడు మీరు ఆయన మాట అనే వాక్యాన్ని మనం చదివాం కదా. దాన్ని హెబ్రీ గ్రంథకర్త ఎత్తి పట్టుకుని రాస్తూ ఇది దావీదు గ్రంథంలోనిది, ఇది దావీదు వ్రాసింది అని అక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. దానిని బట్టి 95వ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు అని మనకి కన్ఫర్మ్ అవుతుంది కదా. అయితే దావీదు రాసిన, సొలొమోను రాసిన, మోషే రాసిన, కోరహు కుమారులు రాసిన, ఏతాను రాసిన, వీళ్ళెవరు రాసినా అసలు రాయించింది ఎవరు? రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే. దేవుడే రాయించాడు. మనుషులు తమ ఇష్టాన్ని బట్టి ఏమీ రాయలేరు, ఏమీ చేయలేరు. అలాగే తమ ఇష్టం చెప్పని ఏదో ఒకటి చెప్తే దానికి మరి శాన్సిటీ ఉండదు కదా. నిజమే, అది సరైంది అనేటువంటి పరిస్థితి ఉండదు. మనుషులు ఏమాత్రం వాళ్ళు చంచల స్వభావం కలిగిన వాళ్ళు. అప్పుడే అవునంటారు, అప్పుడే కాదంటారు. ఏమి నిలకడ లేనటువంటి మనుషులు. కానీ దేవుని వాక్కు అది నిలకడైనది, నిత్యము ఒకేలా ఉండేది, అది మార్పు లేనటువంటిది. ఎప్పటికైనా తప్పకుండా అవి నెరవేరే తీరుతాయి. వెనక ముందు ఎప్పటిది నెరవేరాలని దేవుని నిర్ణయము, ఆ నిర్ణయ కాలమందు అవి తప్పకుండా నెరవేరి తీరుతాయి, ఖచ్చితంగా నెరవేరి తీరుతాయి. ఇప్పుడు యెషయా గ్రంథంలో మరి 9వ అధ్యాయంలో మనం 6 నుంచి చదువుతాము. ఇప్పుడు చదవద్దు. అక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టాను అనేటువంటి మాట అది రాయబడిన తర్వాత ఒక సంవత్సరం 100 ఏళ్ళు గడిచిపోయింది. ఇది ఎక్కడ నెరవేరింది? 200 ఏళ్ళు గడిచిపోయింది. ఇది ఎక్కడ నెరవేరింది? అక్కడ 300 ఏళ్ళు గడిచిపోయింది, 400 గడిచిపోయింది, 5 గడిచిపోయింది, 6 గడిచిపోయింది, 700 గడిచిపోయింది. ఆ తర్వాత ఆయన పుట్టుకొచ్చాడు లేదా? కాబట్టి అది ఎప్పుడు నెరవేరాలో కాలము పరిపూర్ణమైనప్పుడు అని చెప్పేసి అందుకే రాయబడింది. దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఉంది అని చెప్పాడు. ఆయన ఒక్క మాట చెప్పిన తర్వాత అది ఎప్పుడు నెరవేర్చాలో అప్పుడే దాన్ని తప్పకుండా నెరవేర్చి తీరుతాడు. కానీ మనిషి చెప్పింది నెరవేరుతాడా? కాబట్టి హెబ్రీ 3:7 చదువుదాం. 3:7 మరియు పరిశుద్ధాత్మ. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? ఈ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఇక్కడ కూడా అదే మాట ఉంటుంది. ఈ 95వ కీర్తనలో ఉన్న దాన్ని ఉటంకిస్తూ రాశాడు. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఎవరు చెప్పారంటే ఇది? ఎవరు చెప్పారు? ఇది పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. కాబట్టి 95వ కీర్తన రాసింది దావీదైనా, రాయించింది పరిశుద్ధాత్ముడు. ఇది ఏం చెప్పాలనుకుంటున్నాడు మనుషులకు? అది మరొక మనిషి ద్వారా ఆయన మాట్లాడిస్తాడు, రాయించేవాడుగా, ప్రకటించేవాడుగా ఉన్నాడు అనడానికి ఇది ఒక రుజువుగా ఉంది. అలాగే మన పితరుడు అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల కలిగిన ప్రతి లేఖనం ఎలా వచ్చిందంట? ఎవరి ద్వారా వచ్చిందంట? దేవుడు ఆవహించి రాయించినటువంటి లేఖనం ఇది. మనుషుడు తన ఇచ్చను బట్టి కాదు,
దేవుడే ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ మాట వారితో చెప్పిస్తూ ఉన్నాడు. ఇది మనకి రుజువుగా ఉంది. అలాగే పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చూద్దాం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇష్టాన్ని బట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటారు. కాబట్టి ఈ లేఖనాలు ఇప్పుడు యెషయా ప్రవక్త రాసిందనో, లేకపోతే ఇర్మియా రాసిందనో, లేకపోతే ఎహెజ్కేలు రాసిందనో ఇలా మనం చెప్పుకుంటున్నాం. జకరియా రాశాడా, జెఫన్యా రాశాడా, మీకా రాశాడా, హగ్గై రాశాడా, హబక్కుకు రాశాడా, మలాకీ రాశాడా, ఇలా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ రాసినటువంటి వ్యక్తికి ఎవరైనా రాయించింది మాత్రం దేవుడే. మౌత్ పీస్ ఉంటుంది, మౌత్ పీస్ ఒకటి ఉంటుంది. అందులో ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఇంకోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు మాట్లాడతారు, ఇంకోరు ఎవరైనా వస్తే వారు మాట్లాడతారు. మనుషులు మారుతున్న మౌత్ పీస్ ఒక్కటే కదా. అదే మౌత్ పీస్ నుంచి ఈ శబ్ద తరంగాలు బయటికి వెళుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనుషులు మారుతున్న రాయించింది మాత్రం దేవుడే. ఆయన చిత్తాన్ని మనుషులకు తెలియపరచడానికి ఇష్టాగరిష్ఠులైన మనుష్యులు, సద్భక్తి కలిగినటువంటి మనుష్యులు, యథార్థంగా ఉండేటువంటి మనుషులు, అలాంటి వారిని ఆయన కోరుకొని వారి ద్వారా మానవాళికి ఉపదేశాలని ఇస్తున్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ రాసిన వారి పేరు మనకు అక్కర్లేదు, మనం చదువుకోవడానికి మట్టుకే అవి ఉపయోగపడతాయి. ఆ మాటలు ఎవరి పుస్తకంలో ఉన్నాయి, ఎవరి రాసిన దాంట్లో ఉన్నాయి అందుకొరకే మనకు తప్ప అది రాసింది మట్టుకు వాళ్ళ సొంత ఇష్టాన్ని బట్టి కాదు. దేవుడే తన చిత్తాన్ని మానవాళికి తెలియపరచడం కొరకు ఆయా వ్యక్తులను వాడుకున్నాడు అంతే. యేసుప్రభు ఈ లోకంలోకి నరావతారిగా రావాలి. ఆయన రావాలని ఎప్పుడో రాయబడి ఉంది. అయితే రావడానికి ఎలా పెడితే అలా వచ్చాడు కదా. ఓ దారి ఎత్తుక్కోవాలి. ఆ దారి ఎలాంటిది అయి ఉండాలా? ఓ పాపాత్మురాలైన స్త్రీ గర్భాన వచ్చేస్తాడా? కాబట్టి ఇప్పుడు ఒక పరిశుద్ధమైనటువంటి ఒక కన్యకను, యథార్థమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి కన్యకను, దేవుని దయకు ప్రాప్తురాలైనటువంటి ఒక కన్యకను ఆయన ఎంపిక చేసుకుని ఆమె గర్భవాసం గుండా ఈ లోకంలోనికి వచ్చాడు. అదే రీతిని మనకి ఒక ఉద్దేశాన్ని తెలియపరచాలనుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞను మనకి తెలియపరచాలనుకున్నప్పుడు, మనకు ఒక నడిపింపును ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు, ఎప్పుడు కూడా మనం ఎవరికైనా కబురు పంపించాలంటే అబద్ధికుడితో కబురు పంపిస్తామా? మరి నిలకడలేని మనిషితో కబురు పంపిస్తామా? ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా చాలా తేలిగ్గా తీసుకున్న మనుషులతో కబురు పంపిస్తామా? పంపించం కదా. ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఇంజిన్లో ఒక సాంకేతిక లోపం వచ్చి అది ఆగిపోయింది. ఆగిపోతే అదే ట్రాక్లో మళ్ళీ వేరే ట్రైన్ వచ్చేస్తుంటుంది కదా. అందుకని అతను ఆ డ్రైవరు అక్కడ ఉండేటువంటి ఒక గ్యాంగ్ మ్యాన్కి చెప్పి ఎర్ర జెండా పుచ్చుకొని నువ్వు కొంచెం ఎదటి వరకు వెళ్ళి అక్కడ నిలబడి దాన్ని ఊపు అలాగా, ఒకవేళ ఏదైనా ట్రైన్ వచ్చినా అది ఆగుద్ది మన మీద పడిపోకుండా అని చెప్పి పంపించాడంటే డ్రైవర్. పంపిస్తే అది నిజంగానే జెండా పుచ్చుకుని వెళ్ళాడు. ఆ ట్రైన్ నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్ళి అక్కడ ట్రాక్ మీద నిలబడి ఉన్నాడు. ట్రైన్ వస్తుంది, ఈ జెండా ఇలా ఇలా ఊపుతున్నాడు. ఇలా ఊపుతూ ఉంటే నిజంగా ట్రైన్ వచ్చేసింది కానీ
అది వేగంగా వచ్చేసింది. అది ఆగకుండా వచ్చేసి ఆల్రెడీ రిపేర్లు ఉన్న ఈ ట్రైన్ని గుద్దేసింది. గుద్దేస్తే చాలామంది గాయపడిన పరిస్థితులు వచ్చినాయి. ఏమైంది, నువ్వు జెండా ఊపలేదా అన్నారు. నేను ఊపాను జెండా అన్నాడు. నేను ఊపాను జెండా అన్నాడు. ఏ జెండా ఊపావు నువ్వు? నేను ఎర్ర జెండానే ఊపాను అంటున్నాడు. మరి ఎర్ర జెండా ఉన్నప్పుడు వెనకాల వచ్చే ట్రైను డ్రైవర్ ఎందుకు బండి స్లో చేయలేదు, ఎందుకు ఆపలేదు, ఆపేయలేదు అని ఆ పైలట్ని అడిగారంట. ఏమయ్యా, ఎర్ర జెండా పట్టుకుని ఊపుతున్నప్పుడు నువ్వు ఆపేయాలి కదా, మరి ఎందుకు నువ్వు ఆపలేదు అన్నావు. అతను ఎర్ర జెండా ఊపినట్టుగా లేదు నాకు, అందుకని నేను ఆపలేదన్నాడు. దీన్ని ఏమయ్యా నువ్వు ఎర్ర జెండానే ఊపేవాడి? ఆ ఎర్ర జెండానే ఊపానన్నాడు. ఆయనేమో ఎర్ర జెండా ఊపలేదన్నాడు. కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, అంటే రంగులు కనపడవు, రంగులు మరి తెలియవు కొంతమందికి. కుక్కలు ఉన్నాయి కదా, కుక్కలకి రంగులు తెలియదు, కుక్కలకి అన్నీ ఒకేలా కనపడతాయి. ఎరుపు, నలుపు, తెలుపు ఇలాంటి రంగులు ఏమీ కనపడవు కుక్కలకి, రంగులు గుర్తించలేవయ్యి. అలాగే మనుషులు కూడా కొంతమంది కంటిలోని లోపం వల్ల రంగులు తెలియవు. అలాంటి దాన్ని ఏమంటారంటే కలర్ బ్లైండ్నెస్ అంటారు. అలాంటిది ఏమన్నా ఈ డ్రైవర్కి ఉందా, ఈ లోకో పైలట్ కనుక ఉందా అని ఆ టెస్ట్ చేశారు. చేస్తే అతను ప్రతిదీ ఏ కలర్కి ఆ కలర్ చక్కగా చెప్తున్నాడు. ఇది రెడ్, ఇది గ్రీను, ఇది వైట్ అని చెప్తున్నాడు. మరి అతనికి కలర్ బ్లైండ్నెస్ లేదు, ఇతను ఎర్ర జెండా ఊపాను అంటున్నాడు. మరి ఎందుకు ఆపలేదు, ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది అని అంటే, ఏమయ్యా ఇందుకు నువ్వు ఏ జెండా ఊపే పట్టురమ్మన్నా అంట. ఆ జెండా పట్టుకొచ్చాడంట. అది చాలా కాలం నుంచి అదే వాడుతున్నారంట. కాలం గడిచే కొద్దీ ఏమవుతుంది, కలర్ వెలిచిపోద్ది. ఈ ఎరుపు కాస్త ఆరెంజ్లోకి వచ్చింది. అది ఆరెంజ్ వస్తే ఏమవుతుందంటే స్లో, నెమ్మదిగా వెళ్ళమని అర్థం, ఆగిపోమ్మని కాదు. గ్రీన్ వస్తే పోవని, రెడ్ వస్తే ఆగిపోమ్మని, ఆరెంజ్ వస్తే స్లోగా వెళ్ళమని. అది బాగా వెలిసి చాలా కాలం నుంచి దాన్నే వాడుతున్నారంట. అంటే ఆ జెండా అది నమ్మకమైంది కాదు, అది ఎరుపుది కాదు, దాని కలర్ అనేది కోల్పోయింది. అటువంటి దాన్ని ఊపడం వల్ల ప్రమాదం జరిగిపోయింది. అటు కొంచెం స్పీడ్ తగ్గించాడు కానీ వచ్చి దీనికి ఉద్దేశింది. స్పీడ్ అయితే తగ్గించాడు, ఆరెంజ్ స్పీడ్ అయితే తగ్గించాడు అని గుర్తేసింది. కారణం ఏంటంటే అది స్లో చెయ్యి అనేటువంటి సిగ్నల్ ఇస్తుంది జెండా, అంతే తప్ప ఆగిపో అనే సిగ్నల్ ఇవ్వట్లా. దాని గురించి ఏమైపోయింది, అక్కడికి యాక్సిడెంట్ జరిగిపోయింది. కాబట్టి దేవుడు ఎవరితో సమాచారం పంపిస్తాడు, నమ్మకమైన వారితోనే పంపిస్తాడు. నమ్మకమైన వారిని ఎంచుకుని వారి ద్వారానే సమాచారం మనకి ఇస్తాడు తప్ప ఈ రకంగా వెలిసిపోయినటువంటి విశ్వాసం గల వాళ్ళతో కాదు, అలాంటి వాళ్ళతో కాదు. అలాంటి వాళ్ళు ఉంటారంటారా? బిలాము ఎలాంటాడు? బిలాము ఎలాంటి ప్రవక్త కదా, అలాంటి వారు కూడా ఉంటారు, అలాంటి వారు కూడా ఉంటారు. కాబట్టి నమ్మకమైనటువంటి వారిని ఆయన ఎంచుకుని వారి ద్వారా మానవాళి మేలు కొరకు, ఇంకా చెప్పాలంటే లోక కళ్యాణం కొరకు అంటారు, లోకమంతటికి మంచి జరగాలనే ఉద్దేశంతో అటువంటి వారి ద్వారా మనకి సందేశాన్ని పంపిస్తాడు. అది వ్రాతపూర్వకంగా మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి, మనల్ని సంసిద్ధులను చేసుకోవడానికి అది ఉపయోగపడేదిగా ఉంటుంది. రాయి రాయి అని చెప్తాడు దేవుడు, రాయిస్తాడనమాట. మరి ఈ 95వ కీర్తనలో ఒక 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనకి కనబడతాయి. 3 ముఖ్యమైనటువంటి అంశాలు కనబడుతుంటాయి దీనిలో. చూడండి, 3 నుంచి ఇంచుమించుగా 7 వచనాల వరకు
నిజదేవుని ఆరాధించమన్నటువంటి ఆహ్వానం మనకి కనబడుతుంది. 3-7 వచనాలు చూస్తే, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తము భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి రండి, సాగిలపడి నమస్కారం చేసి, కదా అంటే రండి నమస్కారం చేసి సాగిలపడదాం, సాగిలపడి నమస్కరిద్దాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మనం మోకరిద్దాం అని చెప్పి ఆహ్వానం ఇస్తూ, ఈ ఆహ్వానాన్ని ఈ రోజున మీరు వింటే ఎంత మేలు అంటాడు. అంటే వెనక నష్టపోయిన వారు ఉన్నారు, వింటే మాత్రం ఖచ్చితంగా మేలు కలుగుతుంది. వెనక నష్టపోయినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వినండి, ఈ రోజున ఆయన మాట వినండి, ఈ రోజున ఆయన మాట వినండి అని. ఇదే మాట ఇప్పుడు మనందరికీ చెప్తున్నాడు. మరి వినడానికే కదా మనం వచ్చాము, ఊరిని వచ్చామా, పనులు మానేసుకొని వచ్చాం, ఊరినే వచ్చాము వినడానికే కదా. ఈ టైంలో టీవీలో మంచి సీరియల్ కూడా వస్తుంటుంది, చూడకుండా వచ్చేసాం, వినడానికే కదా, దాన్ని త్యాగం చేసి మరీ వచ్చేసాము వినడానికే కదా. ఇది వినడానికే వచ్చామా? వినడం అంటే ఏంటి? విన్నదాన్ని అనుసరించడానికే వచ్చాము అని చెప్పాలి. వినడం మట్టుగా మనం చేసేవారంగా ఉంటుంటాం, ఎక్కువగా వింటాం, వినెళ్ళిపోతాం అంతే. విన్నదాన్ని అనుసరించేలా అది జ్ఞాపకం ఉండాలా. కాబట్టి సాయంత్రం ఈవేళ ఏం చెప్పారు అని అడిగితే చెప్పగలగాల. చెప్తామా? అసలు ఎందుకు? ఈ మందిరం గేటు దాటిన తర్వాత ఈరోజు ఏం చెప్పారు అంటే, అవును ఏం చెప్పారు, రైలు గుద్దుకోవడం మటుకు చెప్పారు, అది గుర్తుంటుంది బాగా. రైలు గుద్దుకోవడం మటుకు చెప్పారు, అది మటుకు గుర్తుంటుంది, అస్సలు విషయాలు గుర్తుండవు కదా. కాబట్టి అది ఎప్పటికీ గుర్తుండేలా అస్తమానం దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ఆ ప్రకారంగా నడుచుకోవడం ద్వారా మేలు పొందేలా మరొక అవకాశాన్ని పితరులకు ఇచ్చాడు. వారు దాన్ని ఉపయోగించుకోలేదు. వారు చాలా నష్టపోయిన వారుగా ఉన్నారు, చాలా నష్టపోయారు. కానాన్లో ప్రవేశించలేకపోయారు, అరణ్య మార్గంలో రాలిపోయారు ఆయన మాట వినకపోవడాన్ని బట్టి. కాబట్టి మీరు వింటే ఇక నష్టపోరు, ఖచ్చితంగా పరమ కానాను ప్రలోకం మీరు చేరుకుంటారు అనేటువంటి ఒక సందేశం మనకిది కనబడుతూ ఉంటుంది. 6-7 వచనాల్లో చూస్తే ఆయన ప్రజలు ఆయన్ని ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ఏమిటి కారణాలు అనేవి కూడా మనకి 6-7 వచనాల్లో మనకి కనబడుతుంది. యెషయా 43:21లో మనం ఏం చదువుతాం? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అందుకోసం ఆయన స్తోత్రాన్ని మనం ప్రచురం చేయడం కోసమే దేవుడు మనల్ని నిర్మించాడు. అది ఆయన కోసమే నిర్మించాడు. కాబట్టి ఆయన ఎందుకు మనం ఆరాధించాలి అనేటువంటి కారణాలు ఈ 6-7 వచనాల్లో మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అలాగే 8-11 వచనాల్లో మన హృదయాలను కఠినపరచుకోకూడదు, హృదయాలను కఠినపరచుకోకూడదు. ఆయన మాట విని స్పందించిన వారమై దిద్దుకుని
సంసిద్ధులమై ఆయన మెచ్చే విధంగా మనం ఆరాధించాలి. ఆయన పట్ల మనం ఆరాధన కలిగి ఉండాలంటే ఆయన మన కోసం చేసినటువంటి ఆ అద్భుత కార్యాలు ఏముంటాయో వాటిని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. దానిని బట్టి మనలో విశ్వాసం బలపడుతుంది. ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటే, ఎప్పటికప్పుడు మర్చిపోయినప్పుడు ఎప్పటికప్పుడు అపనమ్మకం వస్తూనే ఉంటుంది. ఈ అపనమ్మకాన్ని బట్టి ఆయనకు మనం విధేయత చూపించకుండా ఆయన్ని ఇబ్బంది పెడుతుంటాం. మన హృదయం కఠినంగా మారిపోతూ ఉంటుంది. ఆయన ఏం చేశాడు, ఆయన ఎప్పటికీ ఏం చేయగలడు అనేటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఒక సమస్య ఎదురైనా మనం తొందరపడిపోము, నిబ్బరంగా ఉంటాము. మా దేవుడు నమ్మదగిన వాడు. ఇలాంటి ఇబ్బంది ఇది వరలో మా పితరులకు వచ్చినప్పుడు ఏ రీతిగా ఆదుకున్నాడు, ఎలాంటి సహాయం వారికి చేశాడు, ఇప్పుడు నాకును చేస్తాడు అనేటువంటి నిబ్బరం ఎప్పుడు వస్తుంది? ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలంటే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన్ని ఆరాధించేటప్పుడే. ఆయన ఆరాధించేటప్పుడే ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. వీటిని ప్రస్తావిస్తూ ఆయన పట్ల మనకుండే ఆరాధనను వెలిబుచ్చుతాం. అందుకని రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎప్పటికీ ఆయన ఆశ్చర్య కార్యాలని నువ్వు గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఉంటే నువ్వు ఆయన్ని ఇబ్బంది పెట్టేది ఉండదు. నీ హృదయం కఠినం కాదు. ఆయన నువ్వు శోధించేటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పేసి ఒక ఆహ్వానం అన్నమాట. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూడాలి. 2 నుంచి మోషేతో వాదించుచు తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా. ఏం చేస్తున్నారు వాళ్ళు? ముందే ఏం చేయడం మొదలెట్టారు? వాదించడం మొదలెట్టారు. ఎందుకు వాదించాలి? వాదించడం ఏంటి? ఎందుకు వాదిస్తూ ఉన్నారు? నువ్వు గొంతు ఎండిపోతుంది, నీళ్ళు కావాలి. నీళ్ళు లేని ఆ చోటుకు వాళ్ళు వచ్చేసారు. ఉన్నది వాళ్ళు లక్షలాదిగా ఉన్నారు. అంతమందికి నీరు కావాలి, నీరు లేదు. వాదిస్తే వస్తాయి నీళ్ళు? అది ఏడిస్తే వస్తాయి నీళ్ళు? అడగాలి, మాకు నీళ్ళు కావాలి, గొంతు ఎండిపోతుంది అని చెప్పేసి. అలా అడగాలి అంటే అంతకుముందు దేవుడు వారి కొరకు చేసినటువంటి కార్యాలు గుర్తుండాలి. ఇదివరకు ఏం చేశాడు వారి కోసం? ఐగుప్తులో వారిని విమోచించి వెలుపలికి తీసుకుని రావడం కోసం 10 అద్భుతాలను జరిగించాడు. అంతకుముందు ఎన్నడూ జరగనటువంటి చూడనటువంటి అద్భుతాలను వారు చూశారు. అది చూసిన దాన్ని బట్టి దేవుని మీద నమ్మకం ఏర్పడాలా. మా విడుదల కోసం, మా విమోచన కోసం మా దేవుడు ఎన్నడెన్నడూ చూడనటువంటివి చూపించాడు, ఎన్నడెన్నడూ జరగనటువంటివి ఆయన జరిగించినటువంటి వాడు. కాబట్టి మాకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వడానికి ఆయనకి ఏమీ కష్టం కాదు అని నమ్మకం ఉండాలి. పోనీ అది పోయిందనుకోండి, ఆ తర్వాత వారందరూ కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. ఓ పక్కన ఫరో సైన్యం సముద్రంలా ఉంది, ఓ పక్కన ఎర్ర సముద్ర జలాలు ఉన్నాయి, మధ్యలో వీరున్నారు. ఎటువైపు పోవాలో తెలియని పరిస్థితి. అప్పుడు ఏం చేశాడు దేవుడు? వారి కొరకు ఎర్ర సముద్రాన్ని ఆరిపో చేశాడు. అంతవరకు శత్రువులు వారి మీదకి రాకుండాలాగున శత్రువులకి వీరికి మధ్య అగ్ని స్తంభాన్ని నిలవబెట్టాడు. అగ్ని స్తంభాన్ని నిలవబెట్టాడు. శత్రువు ఒక్కడుగు కూడా ముందుకేయడానికి లేదు. అలాగే ఈ లక్షలాది మంది ఉన్నటువంటి వీరికి చీకటి అనే బాధ లేదు. వీరికి వెలిగిస్తూ వారిని భయపెడుతూ అగ్నిస్తంభం అక్కడ ఉండిపోయింది. ఇక్కడ ఎర్ర సముద్రం పాయిలైపోయి నేల ఆరిపోయి ఆరిన నేలను నడవడానికి వీలుగా సిద్ధపరచబడింది. వారి కనులారా చూశారు అది.
మా కోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి దేవుడు, ఆరిన నేలను మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు మా దాహార్తి తీర్చలేడా? కాబట్టి మోషే మాకు దాహం అవుతుంది, ప్రభుని అడుగు అనాలి. అలా అనడానికి బదులు మోషేతో వాదనకి దిగుతున్నారు, వాదిస్తూ ఉన్నారు. వాదించడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడమే. పోనీ అది దాటిపోయింది. ఆ తర్వాత మాకు ఆహారం కావాలంటే అంతకు ముందే దేవదూతలు తినేటువంటి మన్నాను వారికి కురిపించాడు. అద్భుతం, వాళ్ళు చూశారు అదంతా. తెల్లారి లేచి బయటకు వచ్చేసరికి ప్రతి గుడారం చుట్టూ కూడా అంత లోతున తెల్లటి పదార్థం కురిసి ఉంది. దాన్ని పోగు చేసుకున్నారు. దాన్ని వాళ్ళకి ఇష్టానుసారంగా దాన్ని తినడానికి వీలుగా సిద్ధం చేసుకుని తిన్నారు. అలా వాళ్ళ ఆకలి తీర్చినటువంటి దేవుడు. వాళ్ళు ఏమైనా లక్షలాది మంది ఉన్నారు, వీళ్ళ కోసం ఏమైనా అక్కడ పంటలు పండించారా, ఏమైనా కోసారా, ఏమైనా మిల్లు ఆడిచ్చారా, లేదా ఎక్కడి నుంచి అయినా వేలకు వెళ్తే బత్తాలు ఏమైనా పట్టుకొచ్చారా? వేల బస్తాలే కావాలి కదా వాళ్ళకి ఆహారం కావాలంటే. ఎందుకంటే ఒక 1,00,00,000 మంది ఉన్నారు. కానీ ఏమీ లోటు లేకుండా ఆకాశ ధాన్యం మన్నా ఇదేమి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అటువంటి ఆహారాన్ని వాడికి ఇచ్చాడు కదా, వాళ్ళ ఆకలి తీర్చాడు కదా. ఆకలి తీర్చిన వాడు దాహాన్ని తీర్చలేడా? కాబట్టి మోషే మాకు దప్పిక అవుతుంది, మాకు దాహంగా నీళ్ళు కావాలా, ప్రభుని అడుగు. ఆహారం ఇచ్చిన వాడు నీళ్ళు ఇవ్వలేడా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు మాకు నీళ్ళు ఇవ్వలేడా? తప్పకుండా ప్రభు నీళ్ళు ఇస్తాడు, నువ్వు అడుగు అని చెప్పేసి మోషేని అడగడంలో తప్పలేదు. కానీ వీళ్ళు ఏం చేశారంట? వాదించటం మొదలెట్టారు. ఈ వాదిస్తేనే ఇబ్బంది, వాదిస్తేనే ఇబ్బంది. ఈ వాదనే సమస్యకి కారణమైపోద్ది. అవును, టైంకి అమ్మ అన్నం పెట్టలేదు, అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టని అడగాలి, అంతవరకే. అంతేగాని వాదన దిగితే నాకు కడుపు నొప్పి లేదని నన్ను ఎందుకు కన్నావు అసలు నువ్వు అంటే ఎలా ఉంటుంది అది? నాకు బిర్యానీ చేసి పెట్టలేదు, నన్ను ఎందుకు కన్నావు నువ్వు అంటే, అమ్మ బిర్యానీ తినాలనుందమ్మా, చూడమ్మా బిర్యానీ చేయమ్మా ప్లీజ్ అమ్మా అని అడగచ్చు, అడగడంలో తప్పలేదు. కానీ ఈ రకంగా వాదనకి దిగడం, చెయ్యదా నిన్ను కన్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నానని పరిస్థితి వచ్చేస్తుంది. వాదన దిగితే అదే కదా పరిస్థితి. వీరందరినీ కూడా పక్షి తన రెక్కల మీద ఎక్కించుకుని వచ్చినట్టుగా ఐగుప్తు నుంచి చక్కగా వెలుపలికి తీసుకొస్తే వీళ్ళు వాదనకి దిగారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో కూడా 2వ వచనం నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. నీళ్ళు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయి వాదించడం మొదలెట్టారు. మళ్ళీ అక్కడ కూడా వాదించటం మొదలుపెట్టారు. వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఎంతసేపు తిరుగుబాటు చేయడం, వాదించటం, గొడవకు దిగడం, వారి అవసరాన్ని చెప్పుకోవాలంతే. అవ్వా నాకు ఇది కావాలి అని అడగాలంతే. అది మానేసేసి నువ్వు దేవుడు కదా నాకు ఇవ్వలేవా, ఎందుకు ఇవ్వవు, అలాంటప్పుడు నన్ను ఎందుకు లోకంలో పుట్టించావు నువ్వు అని దేవుడి మీద దెబ్బలాడితే ఆయన అర్థించాల్సిన వారమే తప్ప ఆయన మీద అధికారం చలాయించేవారుమా మనం? సృష్టింపబడినది సృష్టించిన వాని మీద పెత్తనం చేయొచ్చా? అలా చేయకూడదు కదా కదా. అది ఇది వీళ్ళు ఇలాంటి పనులే చేసుకుంటూ వచ్చారు. అంటే వారి హృదయాల్ని కఠినం చేసుకుంటూ వచ్చారు. దేవుని ఉద్దేశాన్ని వారు నెరవేర్చని వారుగా, ఆయనకి ఇష్టలుగా ఉండలేని వారుగా అయిపోయిన వారుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి దేవుణ్ణి శోధించకూడదు, శోధించకూడదు అంతే. ద్వితీయోపదేశ ఖండము 6:16 మీరు మెస్సాలో, ఇది మస్సా
మస్సా దినమున శోధించిన, నీళ్ళ కోసం శోధించారు. మస్సా అని పిలువబడింది అక్కడ. ఆ రకంగా చదువు, మీ దేవుడని యెహోవాను శోధించినట్లు. ఇప్పుడు మళ్ళీ మీరు అలా శోధించకూడదు, ఎప్పటికీ మీరు అలా శోధించొద్దు. ఆ మస్సా దినమున నీళ్ళ కోసం మోషే అహరోనుల మీద తిరగబడి దేవుని శోధించిన వారుగా ఉన్నారు. ఆ రకంగా మీరు ఎప్పటికీ దేవుణ్ణి శోధించకూడదు. దేవుణ్ణి అడగాలంతే, ఆయన్ని అడగాలి, ఆయన దగ్గర మనం యాచించాలి, మన అవసరత ఆయనకి మనం చెప్పుకోవాలి తప్ప ఆయన్ని పరీక్షించకూడదు, ఆయన్ని శోధించకూడదు, తిరుగుబాటు చేయడం ఇవన్నీ అన్నమాట. ఇదే మాట యేసు ప్రభు మత్తయి సువార్త 4:7 అలాగే లూకాసు సువార్త 4:7 కూడా చెప్తాడు. సాతాను ఏమంటది? సాతాను, నువ్వు ఇక్కడి నుంచి దూకేసాయి, నీకు ఇక్కడి నుంచి దూకేసాయి, నీ పాదములకు రాయి తగులకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు తమ చేతుల మీద నేను ఎత్తిపట్టుకుంటానని రాయబడింది కదా. 92 కీర్తనలు చదువుతా, 91లో చదువుతా, 91:11 అక్కడ చదువుతాం. ఈ మాట అది చెప్తాం, దేవుడికి చెప్తా, యేసు ప్రభు చెప్తోంది, అది రాయబడింది కదా. నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తిపట్టుకోవడం కోసం తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని రాయబడింది కదా. కాబట్టి నువ్వు ఈ దేవాలయం మీద నుంచి దూకేసి వాళ్ళు పట్టుకుంటారు, వచ్చి నీకేం తగలదు, నీకేం కాదు అంటాడు. ఎందుకు దూకాల? పొరపాటున జారి పడితే దేవుడు ఆదేశిస్తే పట్టుకోమని, కానీ నీకు నువ్వే ఒళ్ళు కొవ్వెత్తి దూకుతూ ఉంటే ఎందుకు కాపాడాలి? అది శోధించడం అవుతుంది, అది శోధించడమే అవుతుంది. కాబట్టి మీ దేవుడిని యెహోవాను శోధించకూడదని కూడా రాయబడింది. వెళ్ళు, నువ్వు లేఖనాలు పట్టుకొని చెప్తావు నాకు అని చెప్పి సాతానును ఓడించేశాడు అక్కడ యేసు ప్రభు కదా. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం శోధించకూడదు కదా. చూడండి, ఇప్పుడు 5వ వచనం చదువుదాం. 95:5 సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేశాడు, ఆయన హస్తములు భూమిని నిర్మించాయి, ఆయన మన దేవుడు. చూడండి, ఇక్కడ ఆయన చేసిన కార్యాలు ఏమిటో మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఆయన చేసిన కార్యాలు ఎంత అద్భుతమయ్యి, ఇలాంటి ఎటువంటి అద్భుత కార్యం చేశాడు అక్కడ ఆయన. వాటన్నిటిని మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఆయన ఎలాంటి వాడో మనకు తెలుస్తుంది. అలాంటి వాడిని తెలిసి కూడా ఆయన మనం పరీక్షిస్తే, ఆయన మనల్ని శోధిస్తే, ఆయన మనల్ని ఇబ్బంది పెడితే ఆయన్ని మనం ఎలా అవుతుంది? దానివల్ల సమస్యలే మనకు వచ్చేది కదా, సమస్యలు వస్తాయి. ఆయన ఏమిటో ఆయన చేసిన అద్భుత కార్యాలు మనకి చాటి చెబుతూ ఉన్నాయి. ఆయన ఏమిటో ఆయన చూపిన బల ప్రభావాలు మనకి చాటి చెబుతూ ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడు అంటే సముద్రాన్నే పాయలు చేసి ఒక రాత్రిలోనే దాన్ని ఆరిపోచేసి ఆరిన నేలను లక్షలాది మంది ప్రజలను కోటాను కోట్ల జీవరాశులను నడిపించి దాదాపుగా 400 సంవత్సరాలు వారిని పీడించి పీల్చి పిప్పి చేసినటువంటి శత్రువులందరినీ అందులో ముంచి చంపేశాడు. అదంతా వారు కళ్ళారా చూసిన వారుగా ఉన్నారు. అక్కడ ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడు, ఆయన బల ప్రభావాలు ఎలాంటివో అవి తెలిసి కూడా ఆయన శోధించడం, తెలిసి కూడా శోధించడం. నాన్న కోపంతో బొమ్మ కొడతారు, డామును పడిపోతామని తెలిసి కూడా విసిగిచ్చి కోపం తెచ్చుకుని కొట్టించుకుంటారు. ఎవరన్నా కొట్టించుకుంటారా? ఆయన కోపం వచ్చిందంటే మెదలకుండా జారుకుంటారు, లేకపోతే బడితి పూజ అయిపోతారా బాబు అని చెప్పేసి. మరి తెలుసు కదా ఆయన ఎలాంటిడు, తెలిసి కూడా ఆయన్ని శోధించేటువంటి పరిస్థితి. 78వ కీర్తనలో 18వ వచనంలో మనం చదువుతాం, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించారు. ఆశ కొలది. అసలు వెళుతున్నటువంటి పరిస్థితి ఏంటి?
వాళ్ళు ఐగుప్తు నుంచి లక్షలాది మందిగా నడుచి బయలుదేరారు. ఇంతమందికి ఇక్కడ కొనుక్కుని తినడానికి ఆహారం దొరుకుద్దా? కొనుక్కుని తాగడానికి నీళ్ళు దొరుకుతాయి అసలు ఇంతమందికి? దొరుకుతుందా? కానీ అలాంటి పరిస్థితుల్లో ఆకాశ ధాన్యాన్ని వారికి తినిపించాడు. అమ్మ ఏదో ఒకటి దొరికింది సంతోషం అని సంతృప్తి చెందాలా, దేవుని స్తుతించాలా? దానికి బదులు ఎప్పుడు చూసినా ఈ సవి సారం లేనటువంటి ఈ మన్నా అయినా మాకు మొక్కలు కావాలన్నారు. ఐగుప్తులో కొండల దగ్గర కూర్చుని మేము మొక్కలు వండుకొని తిన్నప్పుడు అప్పుడు ఎందుకు చచ్చిపోలేదు మేము అంటూ రివర్స్ అటాక్ అనమాట శోధించారు. అప్పుడు వారి కోసం ఆయన పూరేళ్ళు అంటే కౌజు పిట్టలు పెంచుతున్నారు. ఇప్పుడు కౌజు పెంచుతున్నారు. హోటల్లో కూడా కౌజు పిట్టల వేపుడేది దొరుకుతుంటుంది, కూర కూడా కౌజు పిట్టలు దొరుకుతుంటాయి, పూరేళ్ళు. అవన్నీ వారి పాలెం చివర 2-3 కిలోమీటర్ల వరకు కూడా మోకాళ్ళు మందాన పడ్డాయంటే అంగా. అప్పుడు ఏం చేయాలి? సిగ్గు చేయాలి వాళ్ళకి. అది చూసేసరికి సిగ్గేయాలి. చూడు, మనం అమ్మ అన్నం పెడుతుంది అనుకోండి, పెడతా ఉన్నప్పుడు కొంచెం కూర అన్నాం అనుకోండి, వేసింది అనుకోండి, ఇంకో కొంచెం కూర అన్నాం అనుకోండి, వేసింది అనుకోండి, మళ్ళీ అడిగామనుకోండి, ఇంకా మొత్తం ఆ కూర దాకా పట్టుకొచ్చి అక్కడికి పడేసి తిను అందనుకోండి, ఇక తింటామా? ఇంకా సింగు వచ్చింది కదా, చిరాకు వచ్చింది, అయ్యి బాబోయ్ ఇక తినలేము ఇంకా. వీళ్ళకి ఎటు చూసిన అంత లోతున ఈ పక్షులకు కురి చేసి ఉంటే సిగ్గుపడాలా. పైగా వాటి మీద పడి ఏదో తక్కువైపోద్ది అన్నట్టుగా కక్కుర్తిగా పోగేసుకున్నారంటే వాటిని. అది చూసి ప్రభుకి చాలా అసహ్యం వేసింది అది చూసి. ఎందుకంటే చాలా గురిచేసినాయి, ఎక్కడ చూసినా పెట్టలే, అడుగు అడతాకలేదు, అంత లోతున్న పెట్టలే. అని ఎవడు తింటాడండి? ఒక ఇంట్లోకి ఒక కోడి సరిపోద్ది, ఒక కోడి వండుకుంటేనే ఎక్కువ ఇంట్లోకి. అలాంటిది ఇంటి చుట్టూ కోళ్ళు పడ్డాయి అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకి? అసహ్యం వేస్తుంది. వీళ్ళకి అసలు ఎంత కక్కుర్తి అంటే మాకేదో తక్కువైపోద్ది, ఇంకోటి ఎవడో పట్టుకెళ్ళిపోతాడు అన్నట్టుగాను కుక్కల్లాగా ఎగబడిపోయి వాటి మీద పోగొట్టేసుకున్నారండి. అది చూసి దేవునికి చాలా అసహ్యం వేసింది. వెంటనే తెగులు పుట్టించాడు. ఆ మాంసం వాళ్ళ పళ్ళల్లో ఉండగానే అది ఒక తెగులు పుట్టించాడు. ఆ తెగులు చేత చాలామంది చచ్చిపోయారు. తెగులు చేత చాలామంది చచ్చిపోవడం జరిగింది. నిజంగా అంతగా ఇబ్బంది పెట్టేశారు. దేవుణ్ణి అంతగానో ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారు. అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించారు. దేవుడు తన నోటితో తానే చెప్తున్నటువంటి మాట. 10 సార్లు నన్ను శోధించారు. 10 సార్లు. మనకి బిడ్డ ఒక్కసారి శోధిస్తేనే అడిగి చట్నీ అయిపోద్ది. ఒక్కసారి చిరాకు పెడితేనే ఇంక రెండో దానికి ఛాన్స్ ఉండదు. ఇంకా కొద్దిగా ఓపిక మంతులు అయితే ఓసారి ఓర్చుకుంటారు, 2 సార్లు ఓర్చుకుంటారు, 3వసారికి అంతే, అంతేనా? ఈ పగిలిపోద్ది. కానీ ఈయన 10 సార్లు అని శోధించిన, అందుకే ఆయన పేరేంటి? దీర్ఘశాంతుడు. పేతురుని యేసు ప్రభు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. మళ్ళీ 2వసారి మళ్ళీ అడిగాడు. అది నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. 3వసారి వచ్చేసరికి దానికి చాలా చిరాకు వచ్చేసింది. 3వసారి అడిగేటప్పటికి చాలా చిరాకు వచ్చేసింది.
తట్టుకోలేకపోయాడు. 3 సార్లు అడిగి జరిగి తట్టుకోలేకపోయాడు. అలాంటి 10 సార్లు శోధించారండి వీళ్ళు. 10 సార్లు శోధించినా సరే అది ఎంత దీర్ఘశాంతం వహించాడు. కాబట్టి శోధించటం ఎప్పుడు కూడా మంచిది కాదు. నమ్మిక ఉంచాలి తప్ప ఆయన్ని మనం పరీక్షించకూడదు, ఆయన్ని మనం శోధించకూడదు. అలాగే కొత్త నిబంధనలకు వస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మనము ప్రభువును శోధింపక ఉందాం. వారిలో కొందరు ఇది చెప్తున్నాడు ఇక్కడ, కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి. మీరు సనగద్దు. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడి ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ అంటే మనకి బుద్ధి కలగడానికి. మా పితరులు దేవుణ్ణి ఇలానే శోధించి చాలామంది అరణ్యంలో చచ్చిపోయారు, ఇలానే శోధించి సర్పముల చేత కాటువేయబడి చచ్చిపోయారు, ఇలానే శోధించి 40 సంవత్సరాల పాటు అరణ్యమంతా నడిచి 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 రాలిపోయారు. కాబట్టి నేను మా ప్రభువుని శోధించను, నేను శోధించను. మనకు బుద్ధి కలగడానికంటే ఇవన్నీ రాయబడ్డాయి, ఊరినే కాదు. ఎప్పుడో ఈ జరిగింది కూడా మాకు ఎందుకు ఇది అని అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు. గత చరిత్రద్దు, చెప్పింది విను, ఇప్పుడు ఏంటో చెప్పు. ఇది మనకి బాగా అలవాటైపోయింది. వినే ఓపిక లేదు, వినే ఓపిక మనకు అసలు ఉండట్లా. కానీ ఊరినే చెప్పబడ్డాయి, ఊరినేనా మనకి బోధ కలగడానికి, మనం ఆ తప్పుల్లో పడకుండా ఉండడానికి. పదే చెప్తారు పిల్లలకి తల్లిదండ్రులు, బాబు చూసుకుని వెళ్ళరా, స్పీడ్ వెళ్ళొద్దురా నాయనా అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు బయలుదేరినా ఇలా చెప్తారు తల్లిదండ్రులు. మాకు తెలుసులే అంటారు. ఎంత వినే ఓపిక ఉండదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు? ఎంత ప్రేమ ఉంటే చెప్తున్నారు. ఆ బిడ్డ ఇబ్బందులో పడకూడదు, వాడు ఏ యాక్సిడెంట్కి గురి కాకూడదు, ఏ కాలు చెయ్యి ఎరుగొట్టుకోకూడదు, నష్టపోకూడదు, వాడికి క్షేమంగా ఉండాలి 10 కాలాలని ఆశతోటే తల్లిదండ్రులు మళ్ళీ 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 ఎన్నిసార్లు బయలుదేరిన జాగ్రత్తగా వెళ్ళమ్మా అలా అనకుండా పంపే తల్లిదండ్రులు ఉంటారా? తమ బిడ్డను ఉంటారు. అలా అనకుండా పంపేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్నిసార్లు ఎప్పుడు పంపినా సరే జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్తారు ఖచ్చితంగా. అందులో వారి ప్రేమ ఉంది, దాని బిడ్డలు గుర్తించాలి. అలాగే అమ్మ జాగ్రత్తగానే వెళ్తానులే అని చెప్పాలి. అది మాకు తెలుసులే, ఎప్పుడు చూసిన ఇదే పాట పాడతావు, ఎప్పుడు బయలుదేరిన ఇదే పాట పాడతావు, మరి ఏం చెప్పాలా? ఎలా పెడితే అలా వెళ్ళిపోరు అబ్బాయి, ఏదో రకంగా ఏదో బండిని గుద్దేసేయి, ఇవాళ నీ కాలన్నా నీ చెయ్యన్నా ఎరగాలి అని చెప్తారా? అలా చెప్పి పంపుతారా? ఎప్పుడు చెప్పేది కదంటే అది కాక నువ్వు కూడా చెప్పాలా? ఏం చెప్పాలని కోరుకుంటారు వాళ్ళు? బాబు జాగ్రత్తగా వెళ్ళినైనా అని చెప్పడం తప్ప ఆ మాట వినే ఓపిక ఉండట్లేదు మనుషులకి. అలాగే ఇవి మనకి అందుకే చెప్తున్నాడు ఇక్కడ, మనకి ఎందుకే చెప్పబడుతున్నాయి? మనకి బోధ కలగడం కొరకు, మనకి బుద్ధి రావడం కోసమే. అప్పుడెప్పుడో జరిగినటువంటి సంగతులన్నీ యుగాంతమందు మనకి ఆయన రాయించి పెట్టి మనకి వినిపిస్తూ ఉన్నాడు. మీ పితరులు ఈ రీతిగా నన్ను పదే శోధించారు, 10 మార్లు నన్ను పరిశోధించారు. కాబట్టి మనం ఏ రీతిగా జాగ్రత్తగా ఉండాలో అని తెలియపరుస్తున్నాడు. ఎన్ని మార్లు ఆయన చెప్తా ఉన్నా వాళ్ళు శోధిస్తూనే ఉన్నారు. ఆఖరికి దేవుని కోపం వచ్చేసి 10వ వచనం చదవండి. కీర్తనకు వచ్చేయాలి, 95వ కీర్తన. 40 సంవత్సరాల కాలం ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను.
40 ఏళ్ళు వారి వల్ల నేను విసిగిపోయాను. వారి హృదయమందు తప్పిపోని ప్రజలు వారి నా మార్గంలో తెలుసుకొనలేదని అనుకుంటుని అంటాడు. కోపం వచ్చేసింది దేవుడు. ఎన్నిసార్లు 10 మార్లు శోధించారని, కానీ కోపం వచ్చేసింది అంతే. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 26 నుంచి చదివితే, అమ్మా, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాడు, నాకు విరోధముగా ఈ చెడ్డ సమాజం, నాకు విరోధంగా సణుగుతూ ఉన్నటువంటి ఈ చెడ్డ సమాజాన్ని నేను ఎంతవరకు సహించాలి? ఆయన శాంతం కోల్పోయేదాకా శోధించకూడదు. ఎప్పుడైనా సరే మనకు తెలుసు కదా, పిల్లలు నాకు గజ్జలు కావాలి అని ఎడుతున్నారు అనుకోండి, పాప నాకు గజ్జలు కావాలి, నాకు గజ్జలు కావాలి అని ఎడుతున్నారు. కొనే ఓపిక లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అమ్మ వచ్చే నెలలో కొంటానే అమ్మ, ఇప్పుడు డబ్బులు లేవా అమ్మ, నా తల్లి బంగారు తల్లి, వచ్చే నెలలో కొంటానే అమ్మ. ఒకసారి చెప్పుద్ది అమ్మ, నాకు ఇప్పుడే కావాలి అని పేచపడదు, నాకు ఇప్పుడే కావాలి అని పేచపడదు. చెప్పాను కదమ్మా, ఇప్పుడు డబ్బులు లేవు కదా, వచ్చే నెల కొంటానమ్మా, వచ్చే నెల కొంటానే అని మళ్ళీ కొంచెం తేడాగా చెప్పింది. అది లేదు, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి అని పీకేస్తుంది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది? ఓ అంగ తీసి టపటపటపు గుద్దేస్తుంది. అదే కదా, అందుకే సామెత చెప్తారు కదా, గారం గజ్జలకి ఏడిస్తే వీపు దెబ్బలకి ఏడుస్తుందంట. గారం గజ్జలకి ఏడుస్తుంటే వీపు దెబ్బలకి ఏడుస్తుందంట. ఒకసారి 2 సార్లు 3వసారికే అయిపోయింది మన పని. అలాంటిది 10 సార్లు శోధించారంట ఆయన. ఎంత దీర్ఘశాంతుడు చూడండి. 10 సార్లు శోధించిన ఓపిక పట్టి ఆఖరికి మోషే ఆహారంలతో పదే నన్ను విసిగిస్తున్నా, నా మీద సణుగుతున్నటువంటి ఈ చెడ్డ సమాజాన్ని ఎంతకాలం నేను సహిస్తాను? అంత కోపం వచ్చేసింది ఆయనకి. అంత కోపం తెప్పించేశారు కదా. ఇంకా చదువు అలాగే మనకు అలా ముందుకు అలా వెళ్తే 35 వరకు మనకి దృష్టాంతం అంతా కనపడుద్ది. అక్కడికి మోషే అడ్డపడతాడు. అంతే, నువ్వు తప్పుకో మోషే, నువ్వు పక్క తప్పుకో, వీళ్ళు నాశనం చేసి పారేస్తాను, నీ నుంచి గొప్ప నీతిగల గొప్ప జనాంగాన్ని నేను మళ్ళీ సృష్టిస్తాను అంటే మోషే అడ్డపడ్డాడు. అది నీకు తగదు, అది నీకు చెడ్డ పేరు తీసుకొస్తుంది. చిత్రం ఏంటంటే మోషే దేవుడి క్లాస్ పీకెట్, మోషే దేవుడికి క్లాస్ పీకెట్. కానాను తీసుకెళ్తానని చెప్పేసి ఐగుప్తు నుంచి వెలుపలికి తీసుకొచ్చినటువంటి ఆ యెహోవాకు వీరిని కానాను తీసుకెళ్ళడం చేతకాక ఈ మధ్యలోనే చంపేశాడు అని అందరూ చెప్పుకుంటారు. అది నీకు కావాలా అని చెప్పేసి ఒక రకంగా మోషే దేవునికే క్లాస్ పీకినట్టు కనపడుద్ది అక్కడ. అప్పుడు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు, నేను నాశనం చేయలే అనే స్థితికి వస్తాడన్నమాట. ఇంతగా శోధించినటువంటి పరిస్థితి. ఇక 32వ అధ్యాయం, అది సంఖ్యాకాండం 32 10 నుంచి 13. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన 6 లక్షల పైసలకు కాల్బలం, 6,150,000 వరకు ఉంటారు, కాల్బలం ఉంటుంది. 6,03,350 అనుకుంటా, అంత ఉంటారు. వీరందరినీ ఏం చేశాడు ఆయన? వీళ్ళందరూ అరణ్యంలో రాలిపోయేంత వరకు నేను మిమ్మను కానాను తీసుకువెళ్ళను, అంతే, నేను తీసుకెళ్ళను అని ఇక దేవుడు మొండికేసేసాడు. ఇక మోషే ఎంత చెప్పినా వెంటనే నేను నాశనం చేయను, కానీ వీళ్ళని తిప్పు. వచ్చేసారు, యోర్దాను దగ్గరికి వచ్చేసారు, దాటితే కానాన్లోకి వచ్చేస్తారు. వద్దు, తిప్పి వీళ్ళు అరణ్యం తిరగాలి. ఓ 40 ఏళ్ళ పాటు ఈ 6 లక్షల చిల్లర ఈ కాలిబలం అంతా చచ్చేదాకా నేను కానాన్ని తీసుకెళ్ళను.
వాళ్ళు ఏమంటారంటే, అయ్యో వాళ్ళు చాలా బలార్జులు, వాళ్ళకు ఒక్క కాలంతా కూడా మేము లేము, వారి ముందు మిడతల్లా ఉన్నాము, వారు మా భార్యల్ని పిల్లల్ని కొల్లబెట్టుకుపోతారు, మమ్మల్ని చంపేస్తారు అన్నారు. అది ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, వారు నా చెవిలో ఏది చెప్పారో అదే చేస్తానంటాడు. వారు నా చెవిలో చెప్పారు ఏంటంట, ఈ కాల్బలం వీళ్ళందరూ 20 ఏళ్ళు పైబడ్డ వీళ్ళందరూ చచ్చిపోతారంట, వీళ్ళు భార్యల్ని పిల్లల్ని మట్టుకే కానాన్ని తీసుకెళ్తారంట. వాళ్ళు చెప్పారు నా చెవిలో, కాబట్టి నేను అదే చేస్తాను. ఇప్పుడు వీళ్ళందరూ చచ్చేదాకా వీరిని ఈ అరణ్య మార్గంలో ఎడారి మార్గంలో తిప్పుతాను, వీళ్ళందరూ రాలిపోయేంత వరకు నేను కానానైతే వీరిని తీసుకెళ్ళను. అంత కోపం వచ్చేసిందని. ఇంత గొప్ప దీర్ఘశాంతుడిని అంతగా విసిగించేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఆయన మాట వినండి. ఆయన మాట వినక మన పితరులు అరణ్యంలోనే రాలిపోయారు. మనం అలా అవ్వకూడదు. యెహోషువ 5వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసెను, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపించను. చూపించను నేను అని పంపించి తీసుకెళ్ళను. ఇక్కడికి నేను తీసుకెళ్ళను. వాళ్ళంతగా నన్ను శోధించారు, నా మీద తిరుగుబాటు చేశారు, కాబట్టి నేను వాళ్ళకి చూపించనని చేసి ఉండను గనుక ఐగుప్తుల్లో నుండి వచ్చిన యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించాల్సిన పరిస్థితి. దేవుని మాట విననందున ఆయన శాంతం వహించలేకపోయాడు. 10 మార్లు శోధిస్తూ వచ్చారు. ఇంకా తట్టుకోలేక వారు నాకు చెవులు ఏదైతే చెప్పారో, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది అది, వారు నా చెవిలో చెప్పినట్టుగానే అంటాడు ఆయన. వీళ్ళందరినీ నేను చంపేస్తాను, అరణ్య మార్గం వీళ్ళు రాలిపోవాలి, వీళ్ళెవరిని నేను కానాను కనుక తీసుకుపోను కాక తీసుకెళ్ళను. ఐగుప్తు నుంచి వెలుపలికి వచ్చినటువంటి వారిలో 6,350,000 మంది ఉంటారు. వారిలో యెహోషువ, కాలేబు తప్ప ఇంకే ఒక్కడు కూడా, ఏ పురుషుడు కూడా కానాన్లో అడుగు పెట్టలేదు. వాళ్ళందరూ ఇక్కడే చచ్చిపోయిన వారుగా ఉన్నారు కదా. కాబట్టి దేవుని కోపం అంత ప్రమాదకరం. అలాగే ఇప్పుడు కొత్త నిబంధనలకు వస్తే అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను, పనికిమాలిన చేష్టలు ఎప్పుడు చూసినా నీళ్ళు లేవో అని ఎడుతారు, అన్నం లేదు అని ఎడుతారు, మొక్కలు లేవు అని ఎడుతారు. ఎప్పుడు చూసిన గొడవే, ఎప్పుడు చూసిన తిరుగుబాటే, ఎప్పుడు చూసిన సనుగుడే. వారికి కావలసింది అడగడంలో తప్పులేదు, అడగడానికి బదులు సనగడం, గోణగడం, తిరుగుబాటు చేయడం, వారిని నడిపించుకొస్తున్న మోషేని రాళ్లతో కొట్టి చంపేయాలనుకోవడం, ఇవన్నీ మళ్ళీ తిరిగి మేము ఐగుప్తుకు పోతామంటాం. ఇలాగే అనమాట. ఈ రకంగా చేశారు. ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ లూకా గారు ఇక్కడ ఎత్తి రాస్తున్నట్టుగా కనపడుతుంది. అలాగే ఇక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:10-7 ఇందాక మనం చదివాం. 10వ వచనం చదువు. కావున ఆ తరం వారిలోని వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోవుచున్నారు, ఆ మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో
ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతులు అంటే పరమ కానాన్లో ప్రవేశింపరని నేను చెప్పాను అంటాడు. అలాగే 17వ వచనం, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను. ఎవరి మీద 40 సంవత్సరాలు కోపగించి వాళ్ళందరూ రాలిపోయేదాకా ఎందుకు కానాన్ వరకు తీసుకెళ్ళలేదు వారిని? వారు పాపం చేశారు, వారు తిరుగుబాటు చేశారు, వారు సణిగారు, వారు గొణిగారు, వారు శోధించారు. కాబట్టి వారి శవాలు అరణ్యములో రాలిపోయాను. అంతే, వాళ్ళు కానానికి పోలే, వాళ్ళు కానానికి పోలేదు. కానాన్ని తీసుకెళ్ళడానికి భూలోక నరకమైన ఐగుప్తు నుంచి వారిని వెలుపలికి తీసుకొచ్చాడు. కానీ వారి అవిధేయత వల్ల, వారి తిరుగుబాటు స్వభావం వల్ల, పదే సనగడం కొనగడం వల్ల, శోధించడం వల్ల వారు అరణ్యంలోనే రాలిపోయినటువంటి పరిస్థితి అంటూ హెబ్రీ గ్రంథకర్త ఆ విషయాల్ని ఎత్తి రాస్తున్నాడు. ఇది ఎలాంటి వారంట? కేవలం హృదయంలో తప్పిపోయారు. తప్పిపోవడం అన్నా అనుసరించడమైనా ఎక్కడ మొదలవుతుంది? అది హృదయమే. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అవయవం హృదయం అనేది కదా. హృదయం అనేది దానికి రూపమేంటో మనకు తెలియదు. గుండె హృదయం అంటామా ఏం చెప్పలేము దాన్ని. మనసు లేకపోతే హృదయం అనేటువంటి పదాలు కదా. మరి సామెతల గ్రంథకర్త ఏమంటాడు? మన భవిష్యత్తు ఏమిటో నిర్ణయించేది అదే. మనం ఒకరితో స్నేహంగా ఉండడమా, లేకపోతే ఒకరితో విరోధం తెచ్చుకోవడమా, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి సొమ్ములు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని మిగిల్చుకోవడమా, లేకపోతే అడ్డదిడ్డంగా పెట్టి తగలేసుకోవడమా, క్షేమంగా ప్రయాణం చేయడమా, లేకపోతే దేనో దాన్ని కొట్టుకుని చావడమా, అది కాల్చీలు తిరగొట్టుకోవడమా, ఇవన్నీ హృదయంలో నుంచే మొదలవుతాయి. అది పద్ధతిగా ఉన్నప్పుడు మనం పద్ధతిగానే ఉంటాం. మన పితరులు అది పద్ధతిగా ఉంచుకోలేదు, హృదయంలో తప్పిపోతూ వచ్చారు. కాబట్టి ఏం చేయాలంటే సామెతల గ్రంథకర్త 4:23లో నీ హృదయంలో నుండి జీవధారలు అక్కడి నుంచే బయలుదేరతాయి. నీ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. అందులో నుంచి వచ్చేటువంటి తలంపులు, ఆలోచనలు ఏముంటాయో వాటి మీదే ఆధారపడి నీ భవిష్యత్తు ఉంటుంది. అంతే కదా. అందుకని అన్నిటికంటే చాలా జాగ్రత్తగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అది మన వల్ల అవుతుందా? మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోగలమా? అలా కాపాడుకోవాలంటే 119వ కీర్తన 11వ వచనం కావాలి. 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో, అది ఆయన వాక్యెప్పుడు మన హృదయంలో ఉంటుందో అప్పుడు ఆ హృదయం కంట్రోల్లో ఉంటుంది. విచ్చలవిడి ఆలోచనలు దానికి రావు, పాపపు తలంపులు దానికి రావు. ఎప్పుడు మేలుకరమైనటువంటి ఆలోచనలే వస్తాయి. మేలుకరమైనటువంటి మార్గమే ఆ హృదయం సూచిస్తూ ఉంటుంది. వారి ప్రయాణం చాలా మేలుకరంగా ఉంటుంది. కాబట్టి హృదయాన్ని కాపాడుకోవాలా? అలా కాపాడుకోవడం మన వల్లది కాదు. కాబట్టి కాపాడగలిగేటువంటి దేవుని వాక్కును ఆ హృదయంలో ఉంచుకోవాలా. అది కదా, హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి దేవునితో మనకు ఉండేటువంటి సరైనటువంటి ఆధ్యాత్మిక సంబంధాల సహజ ఫలితం ఏంటి అంటే, ఇప్పుడు ఈ 6 లక్షల పైచిలకు అందరూ చచ్చిపోయారు. దేవునితో వారికి సరైన సంబంధాలు లేవు. తిరుగుబాటు చేసే స్వభావం, సణిగేటువంటి స్వభావం, దేవుని మీద విశ్వాసం లేకుండా ఆయన బలాధిక్యతలను శంకించేటువంటి స్వభావం. ఎంత గొప్ప గొప్ప కార్యాలు ఆయన నుంచి చూసినా సరే ఆయన అనుమానించడమే వీళ్ళు ప్రథమ కర్తవ్యంలా ఉంది. వారి కోసం ఎర్ర సముద్రాన్ని పాగలు చేసేసాడు, కళ్ళారా చూశారు కదా. వారి కోసం ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించాడు, కళ్ళారా చూశారు కదా. వారి కోసం బండను చీల్చేసి చలయేళ్లను పుట్టించి
వీరందరి ఆహార్తిని తీర్చాడు. అది కళ్ళారా చూశారు కదా. ఐగుప్తులైతే ఆ ఫరోను శరణనిపించడం కోసం ఇశ్రాయేలు తరపున ఎన్ని అద్భుతాలు చేశాడు, అవన్నీ కళ్ళారా చూశారు కదా. ఇవన్నీ చూసి కూడా ఆయన్ని శోధిస్తే వారి జీవితాల్లోకి సంతోషం ఎక్కడుంటుంది, ఆనందం ఎక్కడుంటుంది కదా. సరైన ఆధ్యాత్మిక సంబంధాల సహజ ఫలితం ఏంటంటే ఆనందం. దేవునితో మనం మేలైనటువంటి సంబంధాలను కలిగి ఉన్నామనుకోండి, మన హృదయంలో నిత్యము సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆనందము అలాగే నిత్యము సంకీర్తనం, దేవుని స్తుతించేటువంటి ఒక పాట ఉంటుంది ఎప్పుడు కూడా. హుషారుగా ఉన్నప్పుడు కదా, సంతోషంగా ఉన్నప్పుడు కదా, ఏ పని చేసుకుంటున్నా ఏదో కోన్ రాగం తీసుకుంటే పని చేస్తాం, అంతేనా? హుషారుగా సంతోషంగా ఉన్నప్పుడు కదా, ఏం పని చేస్తున్నా సరే ఏదో ఒక రాగం మన నోట్లో ఉంటుంది, ఏదో పాట. ఆ వచ్చిన రాకపోయినా ఊనుకుంటానే పాడతాం, హమ్మింగ్ చేస్తాం కదా, చేయవా? రాదు మనకి పాట, ఏదో చూను గుర్తుంది. సంతోషగానము చేయుదము ఇలా అంటాం. ఎందుకంటే హుషారు ఆనందం ఉన్నప్పుడే ఇటువంటి హమ్మింగో లేకపోతే నిజంగా పాటో ఏదో మన నోట ఉంటుంది. ఆనందం లేకపోతే ముఖం ముడుచుకుని చాలా బరువుగా పనిచేస్తాం, పట్టుకున్న దాన్ని పడేస్తుంటాం, చోట్ల పడుతుంటాయి, ఇలా ఉంటుంది. ఆనందం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది కదా. నిజంగా మరి దేవునితో మంచి ఆధ్యాత్మిక సంబంధం కనుక మనకు ఉంటే కదా, ఆ సంబంధాల సహజ ఫలితం ఏంటంటే ఆనందంగా ఉంటాం. 66వ కీర్తన 1-2 వచనాలు. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడండి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. దీని మీద పాట ఉంటుంది మనకి. సర్వలోక నివాసులారా ఆనందించుడెల్లరూ, దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి. దేవుని గురి 31 కీర్తనలు పాడుచుండుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించి స్తోత్రించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి స్తుతించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి స్తుతించుడి. సర్వలోక నివాసులారా ఆనందించు ఎల్లరూ. 66వ కీర్తనను బట్టి ఇది రాయబడినటువంటి కీర్తనగా మనకి ఇది కనబడుతుంది కదా. మరి ఎప్పుడైతే మన హృదయాల్లో సంతోషం ఉంటుందో, ఆనందం ఉంటుందో, దేవుని గురించి కీర్తిస్తాం, ఆయన బల ప్రభావాల్ని కొనియాడుతూ ఉంటాం, ఇతరులతో సంభాషిస్తూ ఉంటాం, ఇతరులతో చెబుతూ ఉంటాం. ఎప్పుడు కూడా అలా ఎప్పుడు ఉంటామో అప్పుడే దేవునితో మనకి సరైనటువంటి సంబంధం ఉంటుంది అంటాడు. తర్వాత సంకీర్తనం, ఆనందం. తర్వాత సంకీర్తనం 81వ కీర్తన 1వ వచనం చదవండి. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయండి. యాకోబు దేవునిని బట్టి ఉత్సాహధ్వని సంకీర్తనం చెయ్యండి అంటాడు. మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడి. పాడుతుంది మళ్ళీ 36వ కీర్తన. 36వ కీర్తన అది. మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషము
పాడుడి, పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి, సీతారా స్వరమండలము వాయించుడి, పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి, సీతారా స్వరమండలము వాయించుడి. మన బలమైన యాకోబు దేవునికి. కీర్తనే మనకి కీర్తనలాగా వచ్చేసింది. అమావాస్య పున్నమ పండుగ దినములందు కుమ్మునూదుడి ఉత్సాహము తోడా, అమావాస్య పున్నమ పండుగ దినములందు కుమ్మునూదుడి ఉత్సాహము తోడా, యాకోబు దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేలీయుల కరి కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేలీయుల కరి కట్టడా. మన బలమైన యాకోబు దేవునికి కరము సంతోషముగా పాడుడి, పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి, సీతారా స్వరమండలము వాయించుడి. ఇది మొత్తం యాజిటీజ్గా ఈ కీర్తనలో ఏముందో అదే మనకి ఈ పాటలో వచ్చేస్తుంది. అది సియోని గీతాల గొప్పతనం. కేవలం వాక్యమే మన పాటల్లో ఉంటుంది తప్ప మనుషుని ఇచ్చ తన నోట్లోంచి వచ్చినటువంటి ఏవి ఇందులో మనకి కనబడవు అనమాట. కాబట్టి దేవుని గురించి సంకీర్తనం చేయాలా అంటాడు. అలాగే ఆయన మనం ఆరాధించాలి. ఈ మూడు ఎప్పుడు వస్తాయి అంటే దేవునితో మనకుండే సరైనటువంటి ఆధ్యాత్మిక సంబంధాల సహజ ఫలితం. చివరిగా ఆరాధన. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. ఒక్కనినొక్కడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను. వింటున్నాం, ఆత్మ సంబంధమైన పాటలేనా? సినిమా పాటల స్టైల్లో ఉంటున్నాయి ఈ పాటలు. డీజే సౌండ్ తోటి ఎలా ఉంటున్నాయంటే డిస్కో డ్యాన్స్ చేసి ఎలా ఉంటున్నాయి ఈ పాటలు, ఇప్పుడు వచ్చేటువంటి పాటలు. ఆ పాటల్లో ఉండే సాహిత్యం ఎవరికి అర్థం కాదు. అది ఏం పాడతారో మనకి అర్థం కాదు. కో మెలికలు తెలిపి రాగాలని పెడుతుంటాయి తప్ప అందులో సాహిత్యం ఏముందో అస్సలు మనకేమీ అర్థం కావట్లా. ఇంకొక ఆమె ఎవరో ఒక ఆమె ఉంది, ఇప్పుడు చిన్న కంజరు పుట్టుకుని పాడుతూ ఉంటుంది. ఆ మనిషి అయితే మరీ భయంకరంగా పాడుతుంది. మొత్తుగాను యేసు ప్రభు నా లవర్ అని పాడుతుంది. ఆవిడ లవర్ అంట ఆయన. ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే ఈ సంగీతం. ఎలాంటి ఆత్మ సంబంధమైన పాటలు, నీ ఆత్మలో నుంచి వచ్చేటువంటి ఆనందము, సంతోషము, కృతజ్ఞత, ఆరాధన, ఇవి పాటలుగా రావాలి. మరి ఆ ఆత్మలో వచ్చినటువంటి సంతోషంతో కీర్తనలన్నీ వచ్చున్నాయి. కీర్తన గ్రంథం అంతా అదే కదా. అందులో ఆవేదన కలిగినప్పుడు ఆవేదన పూరిత కీర్తనలు ఉన్నాయి, ఆనందం కలిగినప్పుడు ఆనందాన్ని నింపేటువంటి కీర్తనలు ఉన్నాయి, అలాగే కొంచెం ధైర్యపరిచేటప్పుడు అలాంటి కీర్తనలు ఉన్నాయి. వీటన్నిటినీ ఆత్మ సంబంధమైన కీర్తనలు, ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి. హృదయంతో పాడాలి, నోటితో కాదు. నోటితో పాడతారు అంతే. నాలుక, నోరు, పెదాలు ఉన్న వాటిని ఉపయోగించి పాడతారే తప్ప అది హృదయాంతర్యాల్లో నుంచి వచ్చేటువంటి పాట కాదు. ఏదో పాడాలి కాబట్టి పాడాలి అంతే. కానీ ఈ పాట ఎక్కడి నుంచి రావాలి? అందులో ఉండేటువంటి సాహిత్యం నువ్వు పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అది ఒక ఫీల్ని హృదయంలో కల్పించాలి. అది దుఃఖ సంబంధమైనది అయితే దుఃఖం, సంతోష సంబంధమైతే సంతోషం, అది ఉత్సాహ సంబంధమైతే ఉత్సాహం,
ఒక హెచ్చరిక చేసేదైతే ఒక హెచ్చరిక. ఇవన్నీ ఎక్కడ హృదయంలో పుట్టాలి, నోటితో కాదు, హృదయంలో పుట్టాలి కదా. అందుకని హృదయంలో నుంచి ఇవన్నీ రావాలి అంటాడు. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన ఆచారాలను బట్టో అది సాంప్రదాయాల నుంచో రాదు, కానీ దేని నుంచి వచ్చిందంట, దేవునితో సరైన సంబంధం ఉన్న హృదయం నుండి వస్తుంది. దేవునితో సరైన సంబంధం లేకపోవడాన్ని బట్టే మన పితరులు లక్షలాది మంది కానానుకు బయలుదేరి అరణ్యంలోనే రాలిపోయారు. దేవుని ఉద్దేశం అయితే కనాను చేర్చాలని, కానీ వారి అవిధేయతను బట్టి పదే పదే తిరుగుబాటు చేయడాన్ని బట్టి ఎన్ని మార్లు చెప్పినా అది మనసును పెట్టకుండా తిరుగుబాటు చేయడాన్ని బట్టి వాళ్ళు అరణ్యంలో రాలిపోయిన పరిస్థితి. కాబట్టి కీర్తనకారుడు మనకిస్తున్న హెచ్చరిక ఏంటి, నా ప్రియమైన వారులారా, మన పితరులు లోబడకుండా విధేయత చూపకుండా పదే పదే తిరుగుబాటు చేస్తూ ఎన్ని మార్లు చెప్పినా వారి ప్రవర్తన మార్చుకోకుండా ఉండడాన్ని బట్టి వాళ్ళందరూ కూడా కానాను వరకు వెళ్లకుండానే కానాను తీసుకెళ్లాలనేది దేవుని ఉద్దేశం అయినప్పటికీ వారి భ్రష్ట ప్రవర్తన చేత వారు అరణ్యంలోనే రాలిపోయారు. నువ్వు అలా ఉండద్దు. మళ్ళీ ఈరోజు నేడు ఆయన మాట మీరు వినిన ఎడల అని ఇంకొక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. మన పితరుల ప్రవర్తనను జాగ్రత్తగా గమనించండి, ఆ ప్రవర్తన ఫలితం ఏంటో గమనించండి. కాబట్టి మీరు అలాంటి ప్రవర్తన కలిగి ఉండొద్దు. వారు పొందినటువంటి ఆ చెడ్డ ఫలితం మీరు పొందొద్దు. మీరందరూ కూడా ఖచ్చితంగా కానాను పరలోకానికి వెళ్ళాలి, తీసుకెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఆయన మాట విని మీ హృదయాల్లో ఆయన గురించి సంతోషిస్తూ ఆనందిస్తూ ఆరాధిస్తూ నిత్యము ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నటువంటి రోజున ఖచ్చితంగా ఒక మంచి ఫలితం, అది పరలోక రాజ్యం అనేటువంటి ఫలితం మీరు సంపాదించుకోగలుగుతారు నన్ను. కాబట్టి ఆరాధించేవారు ఎలా? యోహాను సువార్త 4:23-24లో యేసు ప్రభు చెప్పిన మాటను మనం చదువుకుని ముగించుకుందాం. సమరయ స్త్రీతో యాకోబు బావి దగ్గర యేసు ప్రభు సంభాషించినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఇది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. అంటే అంతకు ముందున్న ఆరాధన ఒక ఆచారము, ఒక సాంప్రదాయము, ఓ పద్ధతి, ఓ పాడే తప్ప అది యథార్థమైన ఆరాధన అది కాదు. ఆత్మతో కూడుకున్నటువంటి ఆరాధన కాదు. కాబట్టి అలాంటి ఆరాధన మనం చేయకూడదు అన్నమాట. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే మన ప్రభు ఆత్మ కనుక అని ఆరాధించేవారు కూడా ఆత్మతో యథార్థంగా, సత్యముతో అంటే యథార్థంగా మనం ఆరాధించాలి. అంటే ఆయన ఆరాధించడానికి ఆయన మాత్రమే యోగ్యుడని మనం హృదయంలో ఫీల్ అవ్వాలి. దైవత్వాన్ని విడిచిపెట్టుకున్నాడు, నా కోసం నా రూపంలో ఈ లోకానికి వచ్చాడు. పాపపు శిక్ష అయిన మరణం నాది, శాపం నాది. ఈ మరణ శిక్ష ఆయనకి ఇచ్చినటువంటి ఆ పాపమో శాపము నావే. వాటన్నిటినీ సిలువ మీద ఆయన భుజాల మీద మోసుకొని పోయి దానికి అంటగొట్టబడ్డాడు. ఆయన ఆ రీతిగా సిలువను మోసి దాని మీద చనిపోవడం ద్వారా పాపపు శిక్ష అయిన మరణం నా మీద నుంచి తీసేశాడు. ఆ మరణ భయాన్ని తీసేశాడు. ఇప్పుడు నేను ఆయన బిడ్డను, ఈ లోకాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా ఆయనతోటి నేను ఉంటాను అనేటువంటి అనిశ్చయత అన్నమాట. ఆ నిశ్చయతతో వచ్చేది సత్యమైనటువంటి ఆరాధన. ఆరాధన సత్యంగా ఉంటుంది, తెచ్చిపెట్టుకున్నది కాకుండా హృదయంలో నుంచే అది రావాలా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలాంటి కాలం వస్తుంది. తర్వాత అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారా
అట్టివారే అంటే ఆత్మతో సత్యముతోనే ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుకున్నాడు. ఆయన కోరిక అదే. ఆయన మనం ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు. కాబట్టి ఆరాధించేటువంటి మనం ఎలాంటి ఆరాధన చేస్తూ ఉన్నామో, ఆయన ఆరాధించాల్సినటువంటి కారణాలు ఏంటో మనకు తెలిసింది, ఎందుకు ఆరాధించాలని. కాబట్టి ఆరాధించేటువంటిప్పుడు ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా ఆరాధించడానికి మనం జాగ్రత్త పడాల్సినటువంటి వారంగా ఉన్నాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి 95వ కీర్తన ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మరి మీరు మా సృష్టికర్త అయినటువంటి దేవుడు, మీరు భూమి ఆకాశములను సముద్రములను కలుగు చేసినటువంటి దేవుడు, మీరు మా కోసం జ్యోతులను ఏర్పాటు చేసినటువంటి దేవుడు, మీరు ఇది అనంతటి మీద ఆధిపత్యాన్ని మాకు ఇచ్చినటువంటి దేవుడు మీరు. కాబట్టి మీ బల ప్రభావాలు ఎలాంటివో, మా పట్ల మీకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో దాన్ని తెలుసుకున్నటువంటి వారని మిమ్మల్ని శోధించకుండా, మిమ్మల్ని బాధించకుండా మీ మాటకు మేము విధేయత చూపిస్తూ ముందుకెళ్ళాలి. ఆయన మా పితరులు అరీతిగా లేనందువల్లే వారిని 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడిపించి వారందరూ చనిపోయేంత వరకు మీరు కానాను తీసుకెళ్ళకుండా ఉన్నారు. కాబట్టి వారు ఈ మాట వెనక ఆ స్థితిని పొందారు. మేము మీ మాట విని నాయన మీకు ఇష్టంగా ముందుకు సాగడానికి మీ గుణగణాలను జాగ్రత్తగా తెలుసుకొని ఆయన మిమ్మల్ని మరి ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆ కృప మాకు అనుగ్రహించండి. ఆ నేర్పును మాకు దయచేయండి. కేవలం నేర్చుకున్న పెదాలతో పలకడం ద్వారా ఆరాధిస్తే అది మీ ఆరాధన మీకు చేరదు. అయినా మా హృదయంలో మేము ఫీల్ అయ్యి మీ గొప్పతనాన్ని, మీ ప్రేమను, మీ అనురాగాన్ని, మీ వాత్సల్యతను మేము ఫీల్ అయ్యిన మా కోసం మీరు చేసినటువంటి త్యాగాన్ని మేము గుర్తించిన ఆయన పశ్చాత్తాపంతో మీ హృదయపూర్వకంగా ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువుని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తీతు 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కొసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి నాయన మాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను. మరొక మారు మీ కృపాసన యొద్దకు చేరుతా ఉన్నాం. మా వెనుకల్లోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి. దాని లేఖనాన్ని బట్టి దీని నుండి బలహీన ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు అనవట నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చివరిని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శుభనామములందరికీ వందనాలు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించి మన కోసం ఆయన ఇచ్చినటువంటి ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రసం, దీనిలో మనం పాలు పొందడానికై మరి సిద్ధపడుతున్నటువంటి సమయంలో ఏ రీతి మనల్ని మనం సంసిద్ధులను చేసుకోవాలా అనడానికై మరి మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, మనల్ని విమోచించినవాడు. మరి ఇప్పటి వరకు మన పితరుల గురించి మనం తెలుసుకున్నాం. వారు ఐగుప్తు నుంచి విమోచింపబడ్డారు, విడుదల పొందారు. అక్కడున్న సమస్తమైన దుర్నీతి నుంచి కూడా వారు వేరుపరచబడి సురక్షితంగాను క్షేమంగాను వెలుపలికి తీసుకొని రాబడ్డారు.
కానీ వారు మళ్ళీ ఆ దుర్నీతిలోకి పోయారు, మళ్ళీ ఆ విధేయతలోకి పోయారు. దేవునికి ఇష్టం కాని పని మళ్ళీ మళ్ళీ చేస్తూనే వచ్చారు. కాబట్టి వారు మరి ప్రభువుతో పాటు భోజనం చేయడానికి, ఆయన నుండి తావుకి వెళ్ళడానికి వీలు లేకుండానే వాళ్ళు రాలిపోయినటువంటి పరిస్థితి. మరి సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించినటువంటి దేవుడు మనం ఇలాంటి క్రియల ద్వారా మనం ముందుకెళ్ళాలి. ఆ దుర్నీతిలో పడకుండా ఏ రీతిని మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలని చెప్పేసి ముందుగానే కొన్ని సత్క్రియలు మనం చేయాల్సినవి ఆయన సిద్ధపరిచాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసినటువంటి పని అయి మనం ఉన్నాము. అని చేసిన పని అయి ఉన్నాము మనం. కొన్ని సత్క్రియలు, మంచి క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలు, ఆయన మన ఏడలో అనుసరించినటువంటి క్రియలు ఏమున్నాయో మరి వాటి గుండానే మనం వెళ్ళాలి. వాటిని నిర్వర్తించుకుంటూ మనం వెళ్ళిన రోజున ప్రభువుకి మనం ఇష్టలం అవుతాం. అలా ఎప్పుడైతే ఆయనకి ఇష్టలం అవుతామో అప్పుడే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడైన ఆయనతో పాటు మనం ఉండడానికి వీలు కల్పించేటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి దేహానికి సాదృశ్యమైన ఆ రొట్టె, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తానికి సాదృశ్యమైన ఆ రసంలో పాలు పొందేటువంటి అర్హత మనకి లభిస్తుంది. కాబట్టి మరి మన ఆసక్తి సత్క్రియలయందా లేకపోతే లోక సంబంధమైనటువంటి క్రియలయందా, దీన్ని మనం ఆలోచించుకోవాలి. అని బలలో మనం పాలు పొందుతున్నామంటే ఈ లోక సంబంధమైన క్రియలయందు ఆసక్తి గలవారమైతే ఆయన దేహం, ఆయన రక్తం మనకి ఏమాత్రం మేలు చేయదు. అవిధేయతతో మనం అయోగ్యులుగా అందులో పాలు పొందిన వారమే. అలా పాలు పొందితే ఏమవుతుందో మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 28 నుంచి పౌలు భక్తుడు మనకి తెలియపరిచాడు. కాబట్టి మరి దేవుడు మనమందరం కూడా సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, మనందరం కూడా అలాంటి వారమే అనుకుంటున్నాడు. తన కోసము ఆయన పవిత్రపరుచుకున్నాడు, తను సొత్తుగా చేసుకున్నాడు. అందుకొరకు తనను తానే అర్పించేసుకున్నాడు, తనను తానే రిక్తుని చేసేసుకున్నాడు. తనకు తానుగాని మరణం పొందడానికి, అది చాలా ఘోరాతి ఘోరమైన శిలువ మరణం పొందడానికి కూడా తనను తాను అప్పగించేసుకున్నాడు. ఎందుకోసం? మనల్ని దుర్నీతి నుంచి విమోచించడానికి, మనల్ని సత్క్రియల యందు ఆసక్తి గలవారంగా చేయడానికి, తద్వారా ఆయనకి మనం ఇష్టలంగా, ఆయన దృష్టికి మనం ఇష్టలంగా మనల్ని మనం మరి మార్చుకుంటే, మరి చెప్పినట్టుగా ఆయనకి ఇష్టలైన వారికే భూమి మీద సమాధానం కదా. ఆయనకి ఇష్టలైన వారికే భూమి మీద సమాధానం. ఆయనకి మనల్ని ఇష్టలు చేసేది ఏమిటి అంటే, ఏ సత్క్రియలైతే మన ముందు పెట్టాడో వాటిని చేయడం ద్వారా, ఏ దుర్నీతి నుంచి అయితే మనల్ని విమోచించాడో మళ్ళీ ఆ దుర్నీతిలోకి పోకుండా ఉండడం ద్వారా మాత్రమే మనం ఆయనకి ఇష్టలం అవ్వగలం కదా. ఒక బిడ్డ తల్లికి ఇష్టడు కావాలంటే, లేకపోతే ఒక స్టూడెంట్ గురువు గారికి ఇష్టడు కావాలంటే ఏం చేయాలి?
నాయనా ఈ పనులు చేయకూడదు అని ఏమిటి గురించి చెప్తుందో అవి చేయకుండా ఉండేవాడు. నాయనా ఈ మట్టివి జాగ్రత్తగా చేయాలి అని ఏవైతే చెప్పారో అవి మాత్రమే చేసేటువంటి వారు ఖచ్చితంగా ఆ గురువుకైనా ఆ తల్లికైనా ఇష్టలు అవుతారు. అది లోక సంబంధంగా మనకు తెలిసిన సత్యమే. అలాగే దేవునికి మన ఇష్టలు కావాలంటే ఆయన మనల్ని దుర్నీతి నుంచి ఎందుకు విమోచించాడు? ఆయన మన ముందుంచినటువంటి సత్క్రియల యందు ఆసక్తి గలవారమై వాటిని నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలని. మరి ఆ సత్క్రియలు మనం అనుసరించకపోతే మనల్ని విమోచించినందుకు ఆయన పశ్చాత్తాపడే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ మన పితరులు ఐగుప్తు నుంచి వారిని వెలుపల్లికి తీసుకొచ్చినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఇలాంటి పనికి మాలిన జనాంగాన నేను ఇన్ని అద్భుతాలు వీరి పక్షాన్ని చేసి పోరాడి అవతలకు తీసుకొచ్చాను. ఎన్ని మార్లు చెప్పినా నన్ను శోధిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 10 మార్లు శోధించారు నన్ను. కాబట్టి ఇంకా యాక్షన్లోకి దిగుతాను అని చెప్పేసి తన కోపాన్ని వారి మీద ప్రదర్శించేసరికి 40 సంవత్సరాల కాలం కానాను వెళ్ళడానికి ఆలస్యం అయిపోయింది. పక్క 40 రోజుల్లో వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవలసింది 40 సంవత్సరాలు ఎందుకు తిరగాల్సి వచ్చింది అంటే ఆ మొట్టమొదటి కాల్బలం ఎంత ఉందో 6 లక్షల ఎంత ఉంటుందంటే ఇది మొదట 6,03,550 మొదటిసారి లెక్కింపబడినటువంటి వారు 6,03,550 మంది చచ్చిపోయేంత వరకు. చూడు ఎంత జనం, ఎంతమంది. వీళ్ళందరూ చచ్చేంత వరకు కూడా నేను వీరిని కానాన్లోకి తీసుకెళ్ళాను. వీరు లోబడినోళ్ళన్నీ ప్రజలు. ఎంతగా వీరి పక్షాన నేను అద్భుత కార్యాలను జరిగించినా సరే మనసును పెట్టినటువంటి ప్రజలు. ప్రతిరోజు వీరికి పరగడుపే అని చెప్పేసి కానీ విసిగిపోయి ఆఖరికి వాళ్ళందరూ చచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా వాళ్ళు కానాల్లోకి మళ్ళీ ప్రవేశించేటప్పటికల్లా మళ్ళీ 6,01,730 మంది మళ్ళీ వచ్చేసారు, పెరిగిపోయారు. ఈ 40 ఏళ్లలో మళ్ళీ 6,01,730 మంది. ఎంతమంది తగ్గారంటే ఒక 1820 మందికి తగ్గారు. ఒక 18,820 మంది మాత్రమే తగ్గారు. ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చిన తర్వాత మరి కానాన్లోకి వెళ్ళేసరికి జనసంఖ్య ఎంత తగ్గింది అంటే కేవలం 1,820 మంది. మొత్తం అందరినీ చిమించుగా ఐగుప్తు నుంచి వెలుపల్లి తీసుకొచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళినట్టే. ఆ సంఖ్య మనుషులు మారారు కానీ సంఖ్య మటుకు అది. మొత్తం మీద 6,03,550 మంది చచ్చిపోయారు. వారి స్థానంలో మళ్ళీ 6,01,730 మంది మళ్ళీ పుట్టుకొచ్చేసారు. ఇంచుమించుగా జనం సమస్య మరి దగ్గరకు వచ్చేసింది. మరి ఎందుకు ఇలా అందరూ బతికుంటే ఇంకా జనసంఖ్య ఇంకా ఎక్కువైపోయేదే కదా. కేవలం వారి అవిధేయతల వల్లే ఎన్నో ఆశలతో ఐగుప్తు నుంచి వెలుపల్లికి వచ్చిన వారు కానాను దాకా చేరలేకపోవడానికి వారి అవిధేయత, వారి లోబడని వాళ్ళని తనము, అలాగే సత్క్రియలు యందు ఏమాత్రం కూడా ఆసక్తి లేకపోవడం, దేవుడు మెచ్చే విధంగా వారు నడుచుకోకపోవడమే. అలాగే మరి దేవుడు మనల్ని తన శిలువ రక్తంతో విమోచించాడు అని అనుకుంటున్నాం. ఎందుకొరకు విమోచించాడు? ఎందుకొరకు ఆయన రక్తంతో కొనుక్కున్నాడు? పేతురు గారు చెప్తారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. మీరు వెండి బంగారం వంటి క్షేమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, నిర్దోషము నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్ల లాంటి దేవుని రక్తం చేత మీరు విమోచింపబడ్డారు అని చెప్పేసి. మరి విమోచింపబడినటువంటి మనము ఏం చేయాలి? ఇప్పుడు ఆయన సొత్తుగా ఉండాలంటే ఆయన మన కోసం ఏవైతే సత్క్రియలు ఉంచాడో ఆ సత్క్రియల యందు ఆసక్తి కలిగి అందులో మనం నడుచుకోవడం ద్వారా మాత్రమే ఆయనకి ఇష్టలం అవుతాం. అప్పుడు మాత్రమే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడం కూడా మనకి మేలుకరం అవుతుంది.
లేని పక్షంలో ఏమవుద్ది? ఖచ్చితంగా అయ్యే పరిస్థితి. చాలామంది మన పితరులు రాలిపోయినట్టుగానే మనం కూడా రాలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మనల్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని, దేవుని ఉద్దేశం మనకి స్పష్టంగా తెలుసు. ఇది ఇందులోనే మూడో అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చూస్తే, మన రక్షకుడిని దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ఎవరైనా క్రీస్తు రూపంలోనే ప్రత్యక్షమయ్యాడు. ఆయన దయ కదా మన పట్ల ప్రత్యక్షమయ్యింది. ఆయనకున్న ప్రేమ మన పట్ల ప్రత్యక్షమైంది క్రీస్తు రూపంలోనే. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, తన కనికరము చొప్పున, కేవలం ఆయన మనం రక్షించింది కనికరం చొప్పునే. మనం ఏదో మంచి క్రియలు చేశామని కాదు. ఆయన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన, అంటే బాప్తిస్మం ద్వారాను, అలాగే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను కదా. మనం ఆయన కృప వలన నీతిమంతులు మనం తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగటుకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ఈ మాట నమ్మదగింది, ఖచ్చితంగా ఇది నమ్మదగినది. కాబట్టి మరి నూతన స్వభావం, బాప్తీసం పొందడమే బల్లలో పాలు పొందడానికి అర్హత కాదు. బాప్తీసం పొంది కూడా లోకరీతినే నడుచుకోవచ్చు. బాప్తీసం పొంది కూడా లోకస్తుల్లాగానే నడుచుకుంటూ ఉండొచ్చు. శరీర కార్యాలని విడిచిపెట్టకుండా ఉండొచ్చు. అసూయ, ద్వేషము, దుర్మార్గము, దుష్టత్వం ఉన్నాయి కదా అని చాలా ఉంది. దాదాపు 15-16 దాకా మనకు కనబడతా ఉన్నాయి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని చెప్పేసి గలతీ 5:19 నుంచి చెప్పాడు. అవి ఇంకా అలానే హృదయంలో ఉంచుకుని కూడా బాప్తీసం పొందేసేవారు ఉన్నారు. బాప్తీసం పొంది కూడా 22వ వచనంలో ఉండాల్సినటువంటి ఆత్మఫలం లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారు వివేచించకుండా, తాము సరి చేసుకోకుండా బలలో పాలు పొందితే, ఒక రకంగా అక్కడ ఏమన్నాడు, అనేకులు రోగులవుతున్నారు, బలహీనులు అవుతున్నారు అంటాడు. ఏ రోగం అంటే తెలియదు, మాయ రోగం వచ్చుద్ది అనమాట. అంటే అర్థం కానిదని అర్థం. మాయ రోగం అంటే ఏంటి? అది ఏంటో అర్థం కాకపోతే దాన్ని మాయ రోగం అంటారు. మాయ అంటే అర్థం కానిది కదా. అది తిట్లు అనుకుంటారు కొంతమంది. అది తిట్టేం కాదు. మాయ అంటే అర్థం కానటువంటిది, ఏంటో తెలియనటువంటి రోగాలు అన్నమాట. డాక్టర్ కూడా తెలియదు. ఏమమ్మా రిపోర్ట్లన్నీ బాగానే ఉన్నాయా, మరి ఎందుకు ఎలా అవుతుంది అంటారన్నమాట. అది ఎలా వచ్చిందండి? దేవుని వల్ల కదా. ఒక రాజుగారికి ఒక రోగం వచ్చింది. వచ్చినా సరే దేవుడి దగ్గర రాలేదు. ఆ రాజు వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆశయ కదా. అది ఎందుకు వచ్చిందో, అది దేవుని ద్వారా వస్తుంది తెలుసుకోకుండా, దేవుని దగ్గర రాకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. వైద్యులకి ఇది మాయరోగం, అది ఎందుకు వచ్చిందో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు స్వస్థపరచలేరు. దేవుడు మనకి కలిగించేటువంటివి అర్థం కావు మనకి, వైద్యులకు కూడా అర్థం కావు. ఎందుకు ఏదంటే మన అవిధేయత. దేవునికి ఇష్టం కాని మార్గంలో నడుచుకోవడాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చేటువంటి శోధనది. దానికి జవాబు ఎక్కడ దొరుకుద్ది? ఆయన దగ్గర దొరుకుద్ది. దాని పరిష్కారం ఆయన నుంచే దొరుకుద్ది. మన తప్పు మనం తెలుసుకున్నప్పుడు అంతే. నేను చెప్పానుగా మీకు, నాకు వచ్చిన సమస్య మీకు చెప్పాను. మీకు డాక్టర్ గారు ఏమన్నాడు, మీ తండ్రి గారికి ఏమైనా ఇలాంటివి ఉన్నాయా, మీ ఇంట్లో ఎవరికన్నా ఉన్నాయా, సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటాయి, ఎవరికి ఏం లేవు.
నాన్నకేమన్నా ఏమీ లేవు, ఎవ్వరికీ ఏం లేవు. పుట్టుబుద్ధి తిరిగాక ఎప్పుడూ లేవు. మరి ఇది ఎందుకు వచ్చింది అని డాక్టర్కి అర్థం కాల. ఆయన ఏదో చెప్పాడు, యాంజియో ఎడిమా అని చెప్పాడు, దాని పేరు చెప్పాడు. ఇది ఇక మీరు బతుకున్నంతకాలం వదిలిపెట్టదు, చచ్చేదాకా అలా ఎప్పుడొకప్పుడు వస్తూనే ఉంటుంది, ఇది అంతే అన్నాడు. డాక్టర్కి అర్థమైన విషయం అది. కానీ ఎందుకు వచ్చింది? మన అవిధేయతను బట్టి వచ్చింది. కొంచెం తేడా, ప్రవర్తనలో కొద్దిగా వచ్చిన తేడాన్ని బట్టి దేవుడు ఒక పనిష్మెంట్గా ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికే వచ్చి కన్నీరు విడిచి క్షమాపణ అడిగిన తర్వాత అది మాయమైంది, కనబడట్లా. ఇంకా 2 రోజులకి 3 నెలలు అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ బయటికి రాలేదు. ఇప్పుడు కూడా మే 27న ఏలూరు వెళ్ళాం. ఇంకా ఇప్పుడు 25 కదా, ఆగస్టు 25 కదా, ఇంకా ఆగస్టు 27కి ఖచ్చితంగా 3 నెలలు అయిపోతాయి. కానీ ఈ లోపల ఎప్పుడు కూడా అది రాలేదు. మందులు వాడుతున్నారు కదా అని అనుకోవచ్చు. మరి అంతకుముందు మందులు వాడాం కదా, అవి వాడుతుండగానే వచ్చింది కదా. వారంలో ఏదో ఓ రోజు ఖచ్చితంగా వారంలో వస్తూనే ఉండేది. 2 సార్లు దాని ఎఫెక్ట్ ఉండేది. అయితే ఏమని చెప్తాం ఏంటి, దేవుని కార్యక్రమానికి ఆటలు లేకుండా వచ్చేది. మంగళవారం ఇబ్బంది లేకుండా ఉండేది, శని ఆదివారాలు ఇబ్బంది లేకుండా ఉండేది, మధ్యలో వచ్చేది. దేవుడు తన పనికి ఇబ్బంది లేకుండా చేసుకునేవాడు. అది అంటే దేవుడు మన విధేయతకి ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక అది. దాన్ని ప్రభు పాదాల దగ్గర మనం ఒప్పేసుకోవాలి. అని ఒప్పేసుకున్న రోజున అప్పుడే అది క్లియర్ అవుతుంది. అది మానేసి ఇంకా ఆ వైద్యుడు ఈ వైద్యుడు తిరుగుతూ ఉండి కాలం గడిచిపోతుంది. ఈ లోకం వదిలిపోయేటువంటి పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. కాబట్టి అందుకని మన ఈ దేహంలోనూ రక్తంలోనూ మనం పాల్పొంపులు పొందడానికి ముఖ్యంగా మనకు పరిశుద్ధాత్ముడు నూతన స్వభావం అంటే ఎందుకు ఇలా వచ్చింది అనేది గ్రహించేటువంటి స్వభావం, గ్రహించగలిగేటువంటి స్వభావం. అది మన శరీరానికి తట్టదు. శరీర సంబంధంగానే వెతుకుతూ ఉంటుంది. అది ఆ డాక్టర్ కాబట్టి ఈ డాక్టర్ అలా తిప్పుతూ ఉంటుంది. అది ఆత్మకు తనకి తెలుసు. కాబట్టి ఆత్మలో మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. తద్వారా దేవుడు మనకి ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు నిజంగా పొందడానికి అర్హతనిస్తాడు. ఆ ఆత్మలో మంచి స్వభావం రాకుండానే ఈ శరీర కార్యాలను మనం ఇంకా నిలిచి ఉండగానే నేను బాప్తిస్మం పొందేశాను కాబట్టి రక్షణ పొందేశాను, టికెట్ బీరువాలో దాచేసుకున్నాను, ఎప్పుడు బండి వస్తే అప్పుడు టికెట్ ఇచ్చుకుని ఎక్కేసి వెళ్ళిపోవడమే. కొంతమంది అలాంటి మాయలో ఉంటున్నారు. ఆ మాయ నిన్ను మోసం చేస్తుంది. నీకు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నూతన స్వభావాన్ని కలిగించాడా లేదా, ప్రభు చిత్తాన్ని కనిపెట్టి నడుచుకునేటువంటి స్వభావం నీకు కలిగిందా లేదా, అది ముఖ్యం తప్ప కేవలం బాప్తిస్మం పొందడం అనేది కాదు. అది నిన్ను జాగ్రత్త పరుస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వు బాప్తిస్మం పొందావు స్వామి, ఇటువంటి చెడు పనులకు వెళ్ళకూడదు అనేటువంటి హెచ్చరిక. ఇప్పుడు కొంతమంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఆదివారమే తప్పనిసరిగా ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు బాప్తిస్మం పొందకముందు మెల్లకంటే మానేసి వెళ్ళిపోయేవారు. అది పొందిన తర్వాత అమ్మో నేను బాప్తిస్మం తీసుకున్నాను, ఈ ఆదివారం ఆరాధన రాకపోతే ఎలాగా అని చెప్పేసి భయపడతా ఉన్నారు. ఇక్కడికి వస్తున్నారు, ఒకసేపు ఉండి బాబు శ్రమ వచ్చి తప్పనిసరిగా వెళ్ళిపోవాల్సి వస్తుందని వెళ్తున్నారు. ఆ బాప్తిస్మం లేకపోతే నిరభ్యంతరంగా వెళ్ళిపోతారు. ఏ భయం ఇంకా ఉండదు కదా. మనలో భయభక్తులు పెంపొందించడానికి బాప్తిస్మం, మనలో పరిశుద్ధతకు మార్గం సుమగం చేయడం కొరకే బాప్తిస్మం. అది ఏ వస్తువు మంచి విలువైంది కొన్నంతసేపు ఇంటికి తలిపేసామా లేదా పట్టించుకోం. ఏం బాగుంది ఆ బాగుందా, పట్టుకెళ్తాను కొండట్టుకెళ్తాను మన్నట్టుకెళ్తాడని ఊరుకుంటాం. అది చాలా విలువైన వస్తువు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టావు, ఇప్పుడు ఏం చేస్తావు, అయినా తలుపులు వేసామా లేదా చాలా జాగ్రత్తగా గ్యాలెట్ అన్నీ భద్రంగా చేసుకొని ఉంటాం. ఎందుకంటే ఆ విలువైన వస్తువు ఇంట్లో చేరడమే. కాబట్టి బాప్తిస్మం అనేటువంటిది విలువైన వస్తువు నీ ఇంట్లో చేరింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటావు. అది లేనంతసేపు విచ్చలవిడిగా నీ ఇష్టానికి వెళ్తావు. అందుకని
బాప్తీసం పొందడము తప్పనిసరి, అదొక స్టెప్ నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి. అదయిన తర్వాత ఖచ్చితంగా నిన్ను నువ్వు అడుగడుగున జాగ్రత్త పరుచుకుంటూ ఉంటావు కదా. గమనించండి, చాలామంది క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన కుట్రలు చేస్తున్నారు. దీన్ని గుడికి వెళ్ళకుండా చేయాలి అని చెప్పేసి పనిగట్టుకుని ఆదివారమే ముహూర్తాలు పెడుతున్నారు. వాళ్ళకి మన మీద చాలా నమ్మకం. ఒకటి వాళ్ళ దేవుడు అంటారు కానీ వచ్చేస్తారా, అంత నమ్మకం వాళ్ళకి. అమ్మో వీళ్ళు ఆదివారం పెడితే రారు అని ఎప్పుడు అనిపిస్తాం మనం వారితోటి. ఆదివారం పెట్టుకున్నాం అనుకో వీళ్ళు ఎవరు రారు అనేటువంటి ఒక భయం. వాళ్ళు రావాలి అంటే ఆదివారం పెట్టకూడదు అనేటువంటి భయం. మనం ఏం చేస్తాం, లక్షవారం మేము ఫంక్షన్ పెట్టాం. నాన్ వెజిటేరియన్ కొంతమంది లక్షవారం తినరు, అవును కదా. మనమే పెడతలే, ముందే పెడతలే. ఆ రోజు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. మరి వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదు అలా? మరి లక్షవారం పెట్టగలరు, సాయిబాబా భక్తులు ఉంటారు, వాళ్ళు మాంసం తినరు అని చెప్పేసి లక్షవారం పెడతలేదు. మనం ముందే మానేస్తున్నాం. ఆడ తినకపోతే మనకి నష్టం ఏంటి? అది మానేసి ఇంకోటి ఏదో తింటే సాంబార్ ఇది అంటారు. అయినా సరే మనం ఎందుకు చేస్తున్నాం అలా? అది ఎందుకు ఉండలేదు అవతల వాళ్ళకి? పని కట్టుకుని ఆదివారం పెడతారు. ఆదివారం అంత మంచి ముహూర్తం అయిపోయిందంటే వాళ్ళకి, అది మంద కదా. ఆదివారాన్ని తస్కరించేస్తున్నారు. అందుకే ప్రతీది పెళ్ళి అయితే ఆదివారం, పురుడు వస్తే ఆదివారం, సమర్థ వస్తే ఆదివారం, గృహప్రవేశం వస్తే ఆదివారం, అన్నీ ఆదివారాలు ఆదివారాలు ఆదివారాలు. దీని వెనకాలలో కుట్రని గుర్తుపెట్టుకోండి. చాలామంది హైందవులు యేసుప్రభుని అంగీకరిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఆ రోజు ఆదివారం మందిరానికి వెళ్ళలేకుండా ఆఫ్ చేయాలంటే ఆ రోజే కార్యక్రమం పెట్టాలి. ఏదో రకంగా మనం వెళ్ళకపోతే రేపు పొద్దున మనకు రారాళ్ళు, లేకపోతే ఇదివరకు మనకు వచ్చారు మనం వెళ్ళకపోతే బాగోదు అని ఏదో రకంగా వచ్చేస్తారు. వాళ్ళ ఉద్దేశం అది. అది ఇబ్బంది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా చెప్పాలి. ఆదివారం పెడితే నేను రాము, నేను రావాలి, నేను కావాలి అనుకుంటే ఇంకో రోజు పెట్టుకో. నువ్వేమనుకున్నా సరే నేను ఆదివారం రాను అని చెప్పేసి మంచి ఒక లెసన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వలేకపోతా ఉన్నాం అంటే మనలో నిలకడ లేదు. పరిశుద్ధాత్ముడు మనలో కార్యం జరిగించట్లే. పరిశుద్ధాత్ముడి కనుక నూతన స్వభావాన్ని మనలో కలిగించుంటే, మరి ఇప్పుడు లక్షవారం నీసి తిన్నోళ్ళు వస్తారు, ఆ రోజు నీసి తెరిపించగలం వాళ్ళతోటి? లక్షవారం నీసి తిన్నోళ్ళు వస్తే వాళ్ళతోటి మనం మొక్క కొరికించగలమా? కొరికించలే కదా. తింటామన్నా మానేస్తారు అంతే తప్ప తింటారు. మరి వాళ్ళకున్నంత ఇష్టం మనకి ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదు? దీన్ని ఆలోచించుకోవాలి మనం. కేవలం బాప్తిసం పొందితే సరిపోదు. పరిశుద్ధాత్ముడు మనలో ఒక నూతన స్వభావాన్ని కలిగించాలి. అలాంటి వారు మట్టుకే ఆయన దేహంలోనూ రక్తంలో పాలు పొందేందుకు అర్హులు అవుతారు. కానీ పక్షంలో అది మనకి ఇబ్బందే. దేవుడి మాటల్ని దీవించును గాక.